శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఎందరో యోగులను, ఎందరో గురువులను, మరెందరో సాధకులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. వారి నుంచి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటూనే ఉన్నాం. గతంలో మనం ఒకసారి గురువుగారి యొక్క ఆధ్యాత్మిక జీవన ప్రయాణం గురించి చాలా విపులంగా తెలుసుకున్నాము. ఎన్నో అద్భుతమైనటువంటి రహస్యాలు దానిలో చెప్పారు. కానీ గురువుగారు ఎప్పుడు కూడా మీ జీవిత ప్రయాణము ఈ లక్ష్యాలు ఇవన్నీ చెప్పారు. మాకు ఇవన్నీ వద్దు, మాకు కావాల్సినవి రహస్యాలు కావాలి, రహస్యాలను బహిర్గతం చేయాలి. గురువులు ఎవ్వరు కూడా రహస్యాలు చెప్పకుండా పైన చెప్తున్నారు. మాకు ఈ రోజున మీ లోపల ఉన్నటువంటి అత్యంత రహస్యమైన రహస్యాలు మాకు తెలియజేయండి అని వచ్చాము. గురువుగారు కళశ్రీ గారు, ఈ రోజున నేను మీ అందరికీ కూడా నాలో ఉన్నటువంటి అనంతమైనటువంటి జ్ఞానాన్ని, సాధన రహస్యాన్ని తెలియజేస్తానని వారు సమయం ఇచ్చారు. వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సత్సంగాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం గురు. శుభం. చాలా సంతోషం గురుగారు. సంతోషం. అంటే మనం అనుకున్నట్టుగానే అంటే మేము సాధన చేసామండి, దానివల్ల మాకు ఇలాగ ఉన్నదండి అని అందరూ చెప్తున్నారండి గురువులంతా కూడా. కానీ ఏ సాధన చేశారు, ఆ సాధనలో వచ్చే రహస్యాలు ఏంటి అనే విషయాలు దాటేస్తూ ఉన్నారనమాట. చూసేవాళ్ళు కూడా ఏమంటే ఏం చేస్తారో చెప్తే బాగుంటుంది అని. అయితే అవన్నీ కూడా గురుముఖత నేర్చుకుంటే మంచిది కాబట్టి గురువులు చెప్పట్లేదు. కానీ ఎవరైనా కూడా ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన వాళ్ళకి కొన్ని రకాల సిద్ధులు కావాలని కోరికలు ఉంటాయండి వాళ్ళకి. అంటే ఏ సాధన చేస్తే, ఏ విధంగా సాధన చేస్తే ఏ సిద్ధులు వస్తాయి, ఆ సిద్ధుల్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఆ సిద్ధులు కలిగినాయి అని వీడికి ఎలా తెలుస్తుంది, అలాంటి సిద్ధులు మీరు పొందిన క్షణాలు ఏంటి ఈరోజు మనం తెలియజేయండి. నిజం చెప్పాలంటే సహజ సిద్ధమైన శక్తులు మన చుట్టూ ఆవరించి ఉన్నాయి. ఒక త్రిశూలం ప్రతి ఒక్కరి నుదుటే ఉంది. ఆ త్రిశూలం ఇలా త్రిపుండ్రం కావచ్చు, తిరునామం కావచ్చు, ఆ త్రివేణి సంగమం అక్కడే ఉంది. మన చేతి రాత, నుదుటి రాత, గత జన్మ పాప పుణ్యాలను బట్టి అది ముద్రించబడి వస్తుంది. నీకింతే, నీ జీవిత చరిత్ర ఇంతే అనేది ఆ భగవంతుడు నిర్ణయం చేసి ఒక్కొక్కరిని పంపించడం, వారి కర్మానుసారం, వారు గతంలో చేసిన ఆగామి సంచితములు, ప్రారంధములు, ఇటువంటివి 3 మూటలు సంచి 3 పూటల ఆ సంచులను మోసుకుంటూ తింటున్నారు, కర్మని అనుభవిస్తున్నారు. ప్రతి ఒక్క జీవి బ్రతకడానికి, తినడానికి అని కాకుండా మేధ సంపత్తి ఉన్న మానవులం మనం. ఆ మానవత్వంతో కులమత భేదాలు లేకుండా, అంటే కులమత భేదాలు అని ఎందుకు చెప్తున్నానంటే, నిజం చెప్పాలంటే మొట్టమొదటి గురువు నాకు ఒక ఫకీరు, చిన్న వయసులో. అతను ఏనాడు మా ఊళ్ళో స్నానం చేస్తున్నట్టు ఎప్పుడూ ఎవరూ ఎక్కడ చూడలేదు. బట్టలు తొడుక్కోవటం చూడలేదు. ఏదో నడుముకు ఒక చిన్న గన్ని బ్యాగ్ లాంటిది చుట్టుకొని ఉన్నట్టు, నిద్రపోయినట్టు ఎక్కడ ఆనవాళ్ళు లేవు. చాలా ఏళ్ళు అదే విధంగానే తిరుగుతూనే ఉంటాడు. అర్ధరాత్రి చూసినా ఏదో ఆలోచిస్తూ మాట్లాడుకుంటూ తిరిగేవాడు. కానీ ఈ బంగారు వర్ణంతో అతను ఆ శరీరం మెరిసేది. అతను ఎక్కడైనా పోయి చేయి చాచి నాకు ఛాయ్ తాగాలి, డబ్బులు ఇవ్వు అనేవాడు. ఆ విధంగా అడిగాడంటే వాళ్ళకి ఆ రోజు వ్యాపారం 10,000 అన్నది ₹1,00,000 అవుతుంది అనేది చిహ్నం. అంటే అడిగితే రాడు అతను, అతనై రావాలి. అటువంటిది ప్రతిరోజు రావటము, నా దగ్గరే నిలబడటము ప్రతిరోజు. దానికి తగ్గట్టు మా ఫాదర్ కూడా ఇదే ఆధ్యాత్మికమైన మార్గంలో ఉన్నారు కాబట్టి, నీ దగ్గరికి వస్తున్నాడంటే నీ దగ్గర గత జన్మ వాసన ఉంది, నిన్ను శిష్యుడిగా ఎన్నుకున్నట్టున్నాడు, సరదాగా నిన్ను పలకరించినప్పుడు విసుక్కోదు. ఒక్కొక్కసారి బట్టలు లేకుండా రావడంతో నాకు చిన్న వయసు కాబట్టి కాస్త విసుక్కునేవాడిని. సిగ్గు లేదా, అది లేదా, ఇది లేదా అంటూ చిన్న వయసు, ఒక 7 ఏళ్ళు 8 ఏళ్ళు ఉండొచ్చు.
అని విసుక్కునేవాడిని. కానీ ఆయన నవ్వుకుంటూనే చాయ్కో పైసా దేరే అనేవాడు, ఇంకేదో బీడీకో పైసా దే అనేవాడు, లేకపోతే తమాషాగా జోకులు వేసుకుంటూ వెళ్ళిపోయేవాడు. మా నాన్నగారు స్నేహితుడు ఆ ఫకీరు ఎక్కడ నిద్రపోతున్నాడో తెలుసుకోవాలని ఒక 4-5 రోజులు అతని రాత్రుల్లో అతని వెనకే తిరిగేవాడు. ఎలా నిద్రపోతున్నాడు, ఎక్కడ ఉంటున్నాడు, వాడికి ఏమైనా స్థావరం ఉందా తెలుసుకోవాలని మా ఫాదర్తోనే చెప్పి వెళ్ళటం జరిగింది. సడన్ గా ఒక అర్ధరాత్రి రోజు అతని వెనకే వెళ్ళిపోవడం జరిగింది. ఓ చిన్న గుట్టలాగా ఉంటే ఆ గుట్ట పైకి ఎక్కిన ఫకీరు కనిపించలేదు. ఏమయ్యాడబ్బా అనుకుంటూ వెతుక్కుంటూ మా నాన్నగారి స్నేహితుడు ఆ గుట్టనెక్కి లోపలికి తొంగి చూసేసరికి అటువైపు తల వేరుగా, కాళ్ళు వేరు, చేతులు వేరుగా ఒక నవకండ యోగి ఏ విధంగా తన అవయవాల్ని విడివిడిగా విసిరేసినట్టుంది. ఆ విధంగా ఉండేసరికి ఇంకా బ్యార్మని ఇతను ఎదురు చూడని సంఘటన, ఇంకా పరిగెత్తుకుంటూ రావటము, ఆ షాక్లో పడిపోవటము, ఆ మరుసటి రోజే హాస్పిటల్కి వెళ్ళటము. ఆ తర్వాత మా నాన్నగారు వెళ్ళి ఏమైంది ఏంటంటే అతను విడివిడిగా శరీర భాగాలన్నీ 9 భాగాలు అయిపోయి ఉన్నాయి. ఆ దృశ్యాన్ని తలుచుకుంటుంటే వణుకు పుడుతుంది అని చెప్పేసరికి నాన్నగారు నవ్వుతూ నా వైపు చూశారు. చూసావా, నీకు విసుక్కోవద్దని అందుకే కాబట్టి అతను ఒక నీకు మంచి గురువుగా అనుకొని, వాళ్ళందరూ అన్నిటికీ అతీతంగా ఉంటారు. బాహ్యమైన అందానికో దుస్తులకో ఆహారానికో లొంగరు. కాబట్టి అందరినీ సమాన దృష్టితోనే చూడాలి అని చెప్పేసరికి కొద్ది రోజులు అతను దగ్గరికి వెళ్ళటము, ఆశీర్వదించి బాబా స్కూల్కి వెళ్తున్నాను, ఎగ్జామ్ ఉన్నప్పుడే ఎగ్జామ్ బాగా రాయాలని ఆశీర్వదించాను. ఆ విధంగా అతను ఎన్ని తట్టి పంపించేసాడు. ఆ తర్వాత ముఖ్యమైన ఈ చిత్రకళా పోటీలు అంటే ఎక్కడ ఉంటే అక్కడ జరిగితే అక్కడికి వెళ్ళిపోయేవాడు. ఆ ఊళ్ళో ఎక్కువ ఎక్కడెక్కడ పెయింటింగ్ కాంపిటీషన్స్ అంటే అక్కడే నాకు మొదటి బహుమతి లేకుంటే రజిత పథకము ఏదో ఒకటి అవార్డు తీసుకొస్తేనే నాకు తృప్తిగా ఉండేది. ఆ విధంగా మొదటి గురువు అతనైతే రెండవ గురువు ఒక ఆయన దొరికాడు. ఆ చిన్న వయసులోనే ఈ సాధన రహస్యాలు మీరు ఇందాక అన్నట్టు అనేక రహస్యాలు ఉన్నాయి. ఆ రోజుల్లో చిన్న వయసులో రకరకాల మాయలు, విద్యలు, ఇవన్నీ సినిమాలు ఉండేవి. ఇప్పుడు అంతగా లేవు, అన్నీ వేరే రకాలుగా ఉన్నాయి. అవన్నీ చూస్తూ దేవుడిని ఇలాగ మెప్పించవచ్చా, మంత్రానికి ఇంత శక్తి ఉందా, ఈ విధంగా ఆలోచిస్తూ పరిపూర్ణంగా నాన్నగారితో పాటు కొందరు సిద్ధయోగుల్ని కలవటము, వాళ్ళని అడగటము, నాకు మంత్రాలు మాయలు రావాలి, నేర్చుకోవాలి అనేవాడిని. వాళ్ళు నవ్వుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. ఒక అనుకోకుండా అదే ఊళ్ళోనే భక్తులందరూ ఒక సమావేశం అయ్యారు. అంతా 70 ఏళ్ళు 80 ఏళ్ళు పైబడిన వాళ్ళు. వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటూ సత్సంగం చేస్తూ ఏదో పటిక పిల్ల నోట్లు వేసుకుంటూ ఆ మీటింగ్లో నేను వెళ్ళి కూర్చోవడం జరిగింది. ఒక 20-30 మంది నా వైపు ఆశ్చర్యం చూశారు. ఇప్పుడు ఏదో స్కూల్ బ్యాగ్ తగిలించుకొని ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు, స్కూల్ నుండి డైరెక్ట్గా వచ్చేసావు బాబు, వదిలిన వెంటనే ఇంటికి వెళ్ళలేదా? లేదు. దాంట్లో ఒక అతను మాత్రం దగ్గర పక్కనకి వచ్చి కూర్చొని, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఆడుకునే వయసులో ఆడుకోవాలి, మేమంతా ముసలాలో ఏదో రామకృష్ణ అంటూ మంత్రాల గురించో యంత్రాల గురించో మాట్లాడుకుంటున్నాం, నాకు అదే ఇంట్రెస్ట్, నేర్చుకొని ఏం చేస్తావు? ఆ మంత్రశక్తితో, ఆ మంత్ర విద్యలతో ధనికుల దగ్గర ఉండే బీరువాల్లో ఉన్న డబ్బులంతా లాగి పేదవాళ్ళకి అందరికి పనిచేస్తాను అనేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్ద పక్కపక్క నవ్వారు. నువ్వు పనిచేస్తావు సరే,
పాపం వాళ్ళు మళ్ళీ పేదవాళ్ళుగా మారిపోతారు కదా, అప్పుడేం చేస్తావు, సమంగా పనిచేస్తాను అందరికీ అని తెలియని వయసు అనేసరికి దానిలో ముఖ్యమైన ఒక అఘోరి లాంటి వ్యక్తి, ఆయన నీకు నిజంగానే ఇంట్రెస్ట్ ఉందా నేర్చుకోవటానికి? అవును. చిన్న బాల అఘోరిగా మారిపోవాలి, వెళ్ళగలవా, చేయగలవా? ఓ తప్పకుండా, నాకు మంత్రాలు రావాలి, అన్ని హామ్ పట్టు అంటే చేయాలి, ఆ డబ్బులంతా ఇక్కడికి నా చేతికి రావాలి, పేదవాళ్ళకి పనిచేయాలి. నువ్వు ఆ మాట అన్నందుకు సంతోషపడి నీకు దీవిస్తూ మంత్రశక్తిని ఇస్తాను, కానీ దానికి తోడు కావాలంటే అష్టదిక్పాలకుల్ని ప్రతిరోజు సూర్య నమస్కారం చేయాలి, అష్టదిక్పాలకుల్ని వేడుకుంటూ అష్టసిద్ధుల్ని నాకు ఇవ్వండి అని వేడుకోవాలి. అష్టమా సిద్ధులు నీకు వస్తాయి. నువ్వు హనుమంతులాగా పెద్ద శరీరంతో పెరిగిపోవచ్చు, సూక్ష్మంగా మారిపోవచ్చు, గాల్లోకి ఎగరవచ్చు, మాయమైపోవచ్చు, అనేక మహిమలు జరుగుతాయి. దానికి షార్ట్ రూట్ నీకు చెప్తున్నా, చేయగలగాలి. ఆ రోజుల్లో శ్మశానం అంటేనే భయం, అటువైపు తిరిగి చూస్తే అది ఏ దైవం వెంటబడుతుందని భయం. అటువంటి అమాయకమైన రోజులు అవి. శ్మశానంలోకి వెళ్ళిపోవాలి నువ్వు, రోజు 1 గంట సేపు ఆ శ్మశానంలో కూర్చొని ఎక్కడైతే పుర్రెలు కనిపిస్తాయో వాటి కళ్ళలోకి, ఆ కను గుంతలు ఉంటాయి కదా, దానిలోకి చూడాలి. ఇంకా ఒక్కసారిగా భయం వేసి, నాకు శ్మశానం అంటేనే భయం, మళ్ళీ అక్కడ ఎక్కడ కూర్చుంటాను, నేను కూర్చోలేను, నాకు భయం అండి. రాత్రిపూట కాదు, పగటిపూట, మధ్యాహ్నం, మిట్ట మధ్యాహ్నం 1 గంటకి వెళ్ళిపో, అన్ని విద్యలు వస్తాయి. అవునా, సరే. అక్కడ కూర్చున్నందువల్ల ఆ మంత్రాలు ఆ పుర్ర నుండి ఏమైనా వస్తాయా? దేవుడు కదా ఇవ్వాలి, చచ్చిపోయిన వాళ్ళు ఏమి ఇస్తారు, వాళ్ళే దెయ్యాలు అయి ఉంటారు, దేవుళ్ళని కదా మనం పూజించాలి. దానివలన మనిషి ఇంతేనా, చివరికి 0 అని ఒక వైరాగ్యం అనేది నీకు వస్తే, ఏమీ లేదు డొల్లే అనుకుంటే, అంతా మాయే అనుకుంటే, అప్పుడు నీకు ఆ మాయలు వస్తాయి, వెళ్ళిపో. ప్రతిరోజు లంచ్ టైంకి అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళు శ్మశానానికి. 1 అవర్ అక్కడ కూర్చుంటూ అక్కడ చూడటం. 3 డేస్ చేసేసరికి చలి, జ్వరం, నిద్రపోయినా ఏం చేసినా ఆ కళల్లో పుర్రెలు, కంకాళాలు, నానా గందరగోళం. ఇంకా 3-4 రోజులు జ్వరం వచ్చి పడుకునేసరికి ఫాదర్కు అనుమానం వచ్చింది. కానీ అది చూసిన తర్వాత ఆ పుర్రెల్ని చూస్తూ మనుషులందరూ ఎవరైనా, చక్రవర్తులైనా, వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా, పెద్ద పెద్ద నటులైనా చివరికి ఆ విధంగా మట్టిలో కలిసిపోవాల్సిందే కదా అనే స్టేజ్కి ఆ రోజు ఆలోచించడం మొదలుపెట్టాం. ఈ జగన్ నాటకంలో మనం సూత్రధారులం కాదు, పాత్రధారులు. సూత్రధారి పైనుండి ఆడిస్తున్నాడు. ఆ శివం అనే ఉన్నంత వరకే మనం తాండవము, మాటలాడటము అన్నీ చేయగలం. ఆ శివం పక్కకు తప్పుకుంటే శవం అనేది ఎప్పుడైతే మెల్లమెల్లగా కూర్చొని చూస్తున్నంతసేపు ఎవరో ఉపదేశం చేస్తున్నట్టే అనిపించింది. ఒక 10 రోజులకు 14 రోజులకే కళ్ళల్లో చిన్న మార్పు. ఎదుటి వాళ్ళు పూర్తిగా ఆ ఎక్స్రే దృష్టితో చూడడం మొదలుపెట్టారు. ఇప్పుడు అతను ఉన్నాడనే ఒక వ్యక్తి ఉన్నాడంటే అతని పైనున్న కండరాలన్నీ వ్యానిష్ అయిపోయినాయి. ఈ ట్రైసిప్స్, బైసిప్స్ అనే మజిల్స్ మాయమైపోయి వట్టి స్కెలిటన్ కనిపిస్తుంది. భయపడిపోయాను. మళ్ళీ అందరిని ఎవరిని చూసినా, అమ్మాయిలను చూసినా, ఎంత అందమైన అమ్మాయి అయినా స్కెలిటన్ లాగానే కనిపిస్తుంది. అంటే పూర్తిగా ఒక ఎక్స్రే దృష్టిలాగా తయారైంది. ఇంకా ఎక్కువ సాధన చేసిన కొద్దీ ఏదైనా విషయం అన్న వెంటనే అది ఫలించిపోయేది. ఎదురుగా ఉన్న ఇల్లు పడిపోతుంది అంటే, బాగా మొన్నే కదా అంత రంగులు వేసారు, బాగున్న ఇల్లు కూలిపోతుంది అంటావేరా అనేవాళ్ళు. నిజంగానే ఒక 2-3 రోజులకు అది వర్షం కురిసి మెల్లమెల్ల జడివాన్ లాంటిది పడి
ఆ కూలిపోవటం జరిగిపోయేది. ఇంకెవరో చనిపోతూ బొట్టు పెట్టుకోకుండా ఒక లేడీ వెళ్తుంటే పక్కింటి ఆవిడ, చిన్న వయసులో బొట్టు లేని వాళ్ళు విధవులు అని మనకు ఒక గుడ్డి గుర్తు. ఆమెకు బొట్టు పెట్టుకోవడం లేదు, ఆమె భర్త చనిపోయాడని అమాయకంగా అడిగితే మా ఇంట్లో వాళ్ళందరూ తిట్టారు. నిజంగానే ఒక 1 వీక్ తర్వాత తను హార్ట్ అటాక్తో ఆవిడ భర్త చనిపోవడం జరిగింది. కొన్ని వింత సంఘటనలు జరిగేసరికి అప్పుడు నాన్నగారికి డౌట్ వచ్చింది, నీ కళ్ళల్లో కనుగుడు పాపల్లో ఏదో తేడా వచ్చింది. మధ్యాహ్నం లంచ్ టైంలో 10 నిమిషాలే ఆదరబదర తినేసి వెళ్ళిపోతున్నావు. అంతకుముందు 1 అవర్ మెల్లగా తిని కాసేపు ఆడుకుని వెళ్ళేవాడివి, ఏమైంది నీకు? ఇంక మీదట సైకిల్ ఇక్కడే పెట్టేసాయి, నడుచుకుంటూ వెళ్ళి బడి. కాటి కాపరి ఏం చేశాడు, రెగ్యులర్గా నేను అక్కడ కూర్చోవడం చూసి, నువ్వేమైనా అఘోరివా లేకుంటే ఇంకేమైనా, నువ్వు ఈ విధంగా వచ్చి శ్మశానంలో కూర్చుంది, ఎవరు చిన్నపిల్లలు రావడానికి భయపడతారు, ఏదో నువ్వు కపాలాన్ని పట్టుకొని చూసుకుంటూ కూర్చున్నావు, మీ ఇంట్లో చెప్పేస్తాను, నాకు బీడీలకు డబ్బులు ఇస్తే నేను వదిలేస్తాను, లేదు మీ ఇల్లు నాకు తెలుసు, ఆ కార్నర్ హౌస్, నేను అక్కడ వచ్చి చెప్పేస్తానని బెదిరించేవాడు. అప్పుడు ఈ దమ్ముడీలు అవి ఉండేవి, వాడికి లంచం ఇచ్చి బతిమాలి అక్కడ కూర్చునేవాడు. చివరికి ఆ సాధన వలన కొన్ని విచిత్రమైన విద్యలు రావటం మొదలుపెట్టిన తర్వాత పూర్తిగా కనుపాపలు మారిపోవడం జరిగింది. ఒక బ్రౌనిష్గా మారిపోవడంతో ఫాదర్కి అనుమానం వచ్చి, ఆయన సిద్ధయోగాలనే ఉన్నారు కాబట్టి ఆ సిద్ధ పురుషుల సత్సంగం అప్పుడప్పుడు ఆయన చేస్తుంటారు కాబట్టి చూసిన వెంటనే నీ కనుపాపల్లో తేడా ఉంది, ఏదో మార్పు వచ్చింది. అది కాకుండా నిన్ను 2-3 శ్మశానం దగ్గర నుండి వస్తున్నట్టుగా చెప్పారు. అక్కడ నుండి ప్రతిరోజు నువ్వు వస్తున్నట్టు నాకు వినికిడి, ఏం చేస్తున్నావు చెప్పు, నిజం చెప్పు, నేను ఎంకరేజ్ చేస్తాను. నేను కూడా నీలాగే చిన్నప్పుడు అదే పిచ్చితో వెళ్ళిపోయా ఒక మలయాళ స్వామి వెనక, కాబట్టి నేనేం అనుకోని ఓపెన్గా మాట్లాడు, ఉన్న విషయం చెప్పాను. అది తాంత్రిక విద్యలోకి వెళ్ళిపోతుంది. బలులు అడగవచ్చు, ఆ ప్రేతగణాలు అడగవచ్చు, అవన్నీ కూడా శివగణాలే, కానీ క్షుద్ర విద్యల జోలికి వెళ్ళకూడదు. ఒక్కొక్కసారి అది తారుమారవచ్చు. కాబట్టి నాటి నుండి అది మానేసి యోగా నేర్చుకో, యోగా క్లాసెస్ ఉన్నాయి, దానికి వెళ్ళు, మంచి గురువును నీకు చూపిస్తానని వాళ్ళ స్నేహితుడిని పరిచయం చేశారు. ఆయన ఎటువంటి గురువు అంటే, నా అదృష్టం, పూర్వజన్మ సుకృతము, మంత్రశాస్త్రము, తంత్రశాస్త్రము, యంత్రశాస్త్రము, శిల్పి రాళ్ళు చెక్కటమే కాకుండా నదీ తీరంలో ఒక చిన్న కుటీరంలో ఆ యంత్ర మంత్ర తంత్ర విద్యలతో కొన్ని సాధన చేసుకుంటూ కొందరికి నేర్పించేవాడు. మేము ఆ శిష్యగణం అందరం వెళ్ళిపోయి ఒక 9 అడుగులు 12 అడుగులు గొయ్యి తీసి అందులో ఆయన కూర్చోబెట్టి, దానిపైన ఆ రోజుల్లో సిమెంట్ రేకులు ఉండేవి, ఆ రేకులు కప్పేసి లారీ ట్రాక్టర్ మట్టి దానిపైన కప్పేసేవాళ్ళు. కప్పేసిన తర్వాత 3వ రోజుకు మాకు గుండె దడదడలాడేది. 3 రోజులు ఫుడ్ లేదు, ఏమీ లేదు, ఏమవుతారో ఏమో గురువు గారు అని ఏడుపు మొదలు పెట్టేవాళ్ళు. 9వ రోజు వరకు బాధపడుతూనే ఉండేవాళ్ళం. ఇంతకో అంత మట్టి వేసి కప్పేసాము, కనీసం గాలి కూడా అందదు, ఆహారం లేదు, ఏమైపోతారో అనుకుంటూ బాధపడుతూ భయపడుతూ 9వ రోజు ఆ షీట్ తీసి, ఆ మట్టి అంతా తీసి చూస్తే మంచి కాంతితో ఆయన ఓం అనే ఆ ఓంకార ఉచ్చారణ చేస్తూ కూర్చొని ఉన్నారు పద్మాసనంలో. అటువంటి గురువు దొరికాడు నాకు. అంటే పంచభూతాల్ని కైవసం చేసుకున్నాడు. ప్రపంచము అంటేనే పంచభూత తత్వమే. ఆ పంచభూత తత్వాన్ని గురించి ఆయన వివరిస్తుంటే మాకు అంత మంచి గురువు దొరికినందుకు ఆనందపడేవాళ్ళు. జల దిగ్బంధనం, అగ్ని స్తంభన,
ఇప్పటికీ ఉన్నారు. తంజావూరులో ఒక అతను ఉన్నాడు, అగ్నిలో పడుకొని హ్యాపీగా దొరుకుతుంటారు. లేచి ఆ అమ్మవారిని వేడుకొని ఆ క్రియ చేస్తున్నవారు, ఆ అగ్నిక్రియ. అటువంటివి ఆయన సాధించి మమ్మల్ని ఆ క్లాసెస్ కంటూ తీసుకెళ్తూ లావిటేషన్ అని గాలిలో లేచి మెల్లగా పద్మాసనం నుండి ఒక 3 అడుగులు ఎత్తుకు లేచి అది చూడాలనే తపనతో నేను అడిగితే, తిరుపతిలో ఒక అమ్మవారు ఉన్నారు, ఆమె గారి దగ్గరికి నేను అందరినీ తీసుకెళ్తాను అని చెప్పి, ఆమె పేరు రాజలక్ష్మి బౌద్ధూర్, అక్కడికి తీసుకెళ్లారు. రాజలక్ష్మి బౌద్ధూర్, అదే ఆ పేరు లక్ష్మి గారు అనే వాళ్ళు. రాజలక్ష్మి ఆమె దగ్గర లావిటేషన్ చేస్తుంది. చూడండి అంటే మాకు ఏదో ఆమె మాకందరికి కనికట్టు ఏమైనా చేసిందా, మాయన ఏదైనా గాలిలోకి వెళ్ళి ఇలాగ ఏమైనా అరేంజ్ చేసుకుందా, ఇలాగ రకరకాల ఆలోచనలు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఎలాగైనా లావిటేషన్ నేర్చుకోవాలి. నేను బాగా లావుగా ఉండేవాడిని. ఆమె దగ్గరికి వెళ్ళి అడిగి లావిటేషన్ చేయడం ఎలాగండి, మా గురువు గారు చెప్పారు, మీరు అద్భుతమైన గాలిలో తేలుతూ వెళ్తున్నారు, అది నేర్పించాను. గట్టిగా పాదాలు పట్టుకునేసరికి, ఏం లేదండి, మొదట నువ్వు బరువు తగ్గినాయన, ఆ యోగ సాధనతో సాధ్యం కానిది ఏమి లేదు. మనకు ఆ వాయుముద్ర వేసుకోవడం, అగ్నిస్తంభనం, ఆ అగ్నిముద్ర చేసుకో, అదేవిధంగా జలస్తంభనం, ఈ ముద్ర చేసుకోవాలి. కాబట్టి నువ్వు అంతర్ముఖ యాత్ర ఎలా చేయాలో అది నేర్పిస్తాను, నేర్చుకో అని. చిత్తూరు నుండి తిరుపతి వరకు సైకిల్లో వెళ్ళిపోయేవాళ్ళం. అక్కడ నుండి ఆవిడ ఏం చేసింది, నారాయణ వనాన్ని అక్కడ ఉంది పుత్తూరు దగ్గర, అక్కడ ఆయన జీవ సమాధి అయిన సొరకాయల స్వామి సమాధి ఉంది. ఎక్కడైతే జీవ సమాధి ఉంటుందో అక్కడ టెంపుల్ దేదీప్యమానంగా జనాకర్షణతో ఉంటుంది, ధనాకర్షణతో ఉంటుంది. మరి తిరుమల కొండపైన ఎవరున్నారు అన్నాడు. కొంగనారు అనే సిద్ధుడు ఉన్నాడు నాయన, అక్కడ జీవ సమాధి ఉంది. ఇక్కడే కాదు, చిదంబరేశ్వరంలో తిరుమూలవర్ అనే ఆయన సిద్ధయోగి సమాధి ఉంది. మదురైలో సుందరేశ్వరర్ అనే సిద్ధయోగి సమాధి ఉంది. ఇలా ఒక్కొక్క ఆలయము ఒక్కొక్క జీవ సమాధితోనే కనెక్ట్ అయి ఉంటుంది. వాళ్ళ సిద్ధ పురుషుల కటాక్షం ఉంటుంది. నువ్వు వాళ్ళ యొక్క అనుగ్రహం పొందాలంటే ఒకే ఒక సీక్రెట్ ఇప్పుడు చెప్తున్నాను. అమావాస్య, పౌర్ణమి ఈ రోజుల్లో నువ్వు వెళ్ళిపో. ఆ సమాధులు ఎక్కడైతే ఉందో, కొంగనారో, తిరుమూలవరో, బోగర్, పళని, ఎక్కువ పళనికి వెళ్ళేవాళ్ళం. నాన్నగారికి బోగర్ సిద్ధుడు అంటే చాలా ఇష్టం కాబట్టి అక్కడికి తీసుకెళ్ళేవాడు. దాన్ని గురించి వివరించి రోజంతా వివరించి చెప్పేవాడు. అక్కడికి రకరకాలైన సిద్ధయోగులు వచ్చేవాళ్ళు, ఆ సత్సంగమం జరిగేది. వాళ్ళలో మా కొందరు ఆయన నవపాషాణాలతో ఎలా చేశాడు సుబ్రహ్మణ్య స్వామి, దాని వలన మనకు ఆరోగ్య భాగ్యం ఎలా కలుగుతుంది, ఏ విధంగా ఆ కౌపీన తీర్థం అనేది మనం పొందాలి. ఆ కౌపీన తీర్థం అనేది ఒకరోజు రాత్రంతా ఆ కౌపీనం నుండి పడ్డ ఒక్కొక్క డ్రాప్ ఎంత పవిత్రమైంది, దానికి ఎంత శక్తి ఉంది అని విడమర్చి కొన్ని సిద్ధ రహస్యాలు మాట్లాడుకున్నాం. సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడే కాదు, మార్స్లో కూడా ఒక సుబ్రహ్మణ్య స్వామిని బోగర్ సిద్ధుడు వెళ్ళటము, అక్కడ పెట్టటము జరిగింది. ఇది మన వరకే ఉంటుంది ఈ రహస్యం అన్నాడు, కానీ అందరికీ తెలియాలని చెప్తున్నాను. సిద్ధ పురుషుల అనుగ్రహం అలా ఉంటుంది. నవగ్రహ నాయకులు వాళ్ళందరూ, కాబట్టి ఏ గ్రహానికైనా వెళ్ళి రాగలరు. ఆ బోగర్ సిద్ధుడి గురించి చెప్తూ ఉంటే నాకు నిజంగా ఆ రోజు నుండి ఎలాగైనా నవపాషాణ విగ్రహం చేయాలి. ఆయనకు భార్య పిల్లలు ఎవరు లేరు, కేవలం ఒక కౌపీనం తప్ప, ఆ భస్మం తప్ప ఇంకేమీ లేదు. ఎవరి కోసం ఆయన అంత తప్పించి 108 మంది సిద్ధయోగుల్ని సేకరించి, అన్ని మూలికలను సేకరించి, బోగన్ అనే పేరుతో 1000 years 1000 ఏళ్ళు చైనాలో ఉండి
అక్కడి నుండి మళ్ళీ మన దేశం పైన అభిమానంతో వచ్చి ఇక్కడ ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం నిర్మించాడు. ఇప్పటికే కాదు, ఎప్పటికీ ఎన్ని తరాలైనా ఈ సుబ్రహ్మణ్య స్వామి నుండి పడే పాలాభిషేకం వలన వాళ్ళు ఆరోగ్యవంతులుగా ఉండాలి, అందరూ బాగుండాలని అంత సత్సంకల్పం. అదొక్కటే కాకుండా ఈ భూమికి ప్రళయం వచ్చిన తర్వాత మళ్ళీ ఈ మానవాళి నశించిపోకుండా వలస వెళ్తే ఆ గ్రహంలో ఉండడానికి మార్స్ ఒకటే ఆధారం. ధరణి గర్భ సంభూతం అదొక్కటే ఆధారం అని ఇప్పటికైనా కూడా వీళ్ళు ఇప్పుడు లేటెస్ట్ గా అంటున్నారు. అక్కడ మనిషికి జీవనాధారానికి కావలసిన ఏర్పాట్లు ఉన్నాయి. ఆ జలం కోసం ఆయన అక్కడ విగ్రహాన్ని పెడితే ఆ విగ్రహం నుండి ఒక్కొక్క స్వేద బిందువు కింద పడుతూ ఉంటే అది మెల్లమెల్లగా చిన్న నీటిగా ఉంటాయి. ఆ తర్వాత పిల్ల కాలువయి మళ్ళీ నదిగా మారి అది ఇంకో రాబోయే తరంలో అది ఈ భూమిలాగా తయారవుతుందని వాళ్ళ యొక్క అంచనా భోగర్ సిద్ధులు. అటువంటి భోగర్ సిద్ధు యోగిని విగ్రహం చేసి మన టెంపుల్లో పెట్టాలి అని అష్టమ సిద్ధుల్ని పెడుతున్నా. నేనే స్వయంగా చేస్తున్నా. ఎందుకంటే ఎవరికి శిల్పికి చెప్పి వివరించి చెప్పినా కూడా నవపాషాణాలంతా మాకు తెలియదండి, ఏదో రాయి దొరికి చెక్కటమే తప్ప అవన్నీ తెలీదు. అది కాకుండా మీరు ఎవరిని పడితే వాళ్ళ దగ్గర చేయిస్తే వాళ్ళు తాగుడు ఉంటుంది, స్మోకింగ్ ఉంటుంది, అదన్నీ ఉంటుంది. మీరు నిష్ఠానీయంగా చేయాలంటే మాత్రం మీకు ఎవరు చేయరు. ఇంకా సాహసం చేసి ఆ నవపాషాణ విగ్రహం నేనే ప్రారంభించాను. ఆ విగ్రహాన్ని మన ఆలయంలో కూడా పెడుతున్నాను. కానీ ఈ విగ్రహం ఏంటంటే భస్మాభిషేకం. ఆ భస్మాభిషేకాన్ని పెట్టుకున్న వెంటనే ఇక్కడుండే త్రివేణి సంగమం, ఇందాక మనం అనుకున్నట్టు ఆ ఎడా పింగళ సుషుమ్న నాడీ సంగమం దగ్గర తలరాతల్నే మార్చాలి అనే ఉద్దేశంతో మనం పెట్టుకోవడం జరుగుతుంది. దానివలన ఆ ప్రతికూల శక్తి ఇంట్లో ఉన్న ఆఫీసుల్లో ఉన్న తగ్గాలి, ఇంట్లో వాళ్ళలో సఖ్యత పెరగాలి, వాళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలి అనే ఉద్దేశంతో దాని గురించి పోరాడి ఈ 69 ఏళ్ల వయసులో దాన్ని సాహసం చేసి చేశాను. ఆ తర్వాత అదే విధంగా అక్కడున్న కాలంగి సిద్ధర్, పాంబాటి సిద్ధర్, ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క నక్షత్రయుక్తంగా దాని గురించి తర్వాత ఎపిసోడ్లో వివరంగా ఒక్కొక్క నక్షత్ర గురువు ఎవరో, ఆ చిత్ర చిదంబర రహస్యం, అంటే నాది చిత్రాలు కాబట్టి ఆ చిత్ర చిదంబర రహస్యం అనే పెట్టాను. నక్షత్ర చిత్ర చిదంబర రహస్యం అని పెట్టాను. అది 108 పాదాలు, అంటే 27 × 4 108 పాదాలు అయింది. ఆ 108 పాదాలకు గాను 108 ధ్యాన మందిరాల్లాగా కట్టడం జరిగింది. దానిలో ఇటువంటి మన సనాతన ధర్మంలో ఉండే మర్మాలు అనేకం ఉన్నాయి, కాలగర్భంలో కలిసిపోయాయి. ఇంకా మెకాలే విద్యా విధానము, ఇంకా తక్కిన వాళ్ళు రాజకీయ ప్రభావం పడి పురాతనమైన కళలన్నీ కొట్టుకుపోయాయి. ఆ పురాతనమైన మన సనాతన ధర్మంలో ఉండే మర్మాలు అవన్నీ మంట కలిసిపోయాయి. కొన్ని ఇక్కడుండే అతి పవిత్రమైన గ్రంథాలు హిట్లర్ కూడా తీసుకెళ్ళడం జరిగింది. స్వస్తిక్ ముద్రనే వాడాడు, కానీ ఆయన చేసిన తిక్క పని ఏంటంటే అది రివర్స్లో పెట్టుకోవడంతో అతని జీవితం రివర్స్ అయ్యి సూసైడ్ చేసుకున్నారు. కాబట్టి అణుశాస్త్రాన్ని గురించి తీసుకెళ్ళి వాళ్ళ అణుబాంబులు, ఫ్లయింగ్ మిషన్స్ అంతా తయారు చేయడం జరిగింది. మనది యోగ భూమి. ఈ యోగ భూమిలో మనం పుట్టడం మన అదృష్టం. ఈ కులమత భేదాలనేవి మనం సృష్టించుకున్నవే, కానీ ఈ భూమిలో మనం నివసించటం అనేది పూర్వజన్మ సుకృతం ఉంటేనే. ఈ ఎలలు దాటిన తర్వాత మొత్తమే భోగ భూమి, భోగములు అనుభవించడానికే, యోగములకు కాదు. కాబట్టి ఇటువంటి యోగం మనకున్న యోగాలో రకరకాల జ్ఞాన యోగము, భక్తి యోగము, వైరాగ్య యోగము, ఇటువంటివన్నీ యోగాలు ఉన్నాయి. ఏ యోగం చూసుకున్నా ఏదైనా కూడా మనం ఒక సిద్ధయోగిని గురించి మనం మననం చేసుకుంటూ అమావాస్య పౌర్ణమి రోజులో వారిని
ఎప్పుడైతే ఒక రూపాన్ని అనుకుంటూ భోగరు నేను నా మానసిక గురు అనుకుంటూ ఆయన్ని ధ్యానిస్తూ ఉంటే ఒక రూపం మనోనేత్రానికి దొరుకుతుంది. స్వామి నేను ఈ చిత్రం చేయాలి, సుబ్రహ్మణ్య స్వామిని చేయాలి, దానికి నాకు శక్తిని అని కోరుకుంటుంటే నిజంగా కొన్ని వింతలు జరిగాయి. గ్లాస్ డోర్ మెల్లగా తెరుచుకున్నట్టు ప్రారంభించేటప్పుడు ఒక సిద్ధయోగి అక్కడి నుండి రావటం జరిగింది, సదరగిరి నుండి. ఆయన మీరు ప్రారంభించే ముందు మమ్మల్ని పిలవండి సదరగిరి నుండి, అంటే అది భోగర్ ఉన్న స్థలం, అక్కడ ఆ విగ్రహాన్ని చేసిన పవిత్రమైన స్థలం. ఆ సిద్ధయోగులంతా అక్కడి నుండి వచ్చిన వాళ్ళు. సిద్ధులు అంటేనే లోక కళ్యాణం కోసం పాటుపడే వాళ్ళే, కార్పొరేట్ సిద్ధులు కాదు. వాళ్ళు స్వచ్ఛమైన లోక సేవ కోసం, లోక కళ్యాణం కోసం తిరుగుతూ ఉంటూ వాళ్లకు ప్రజలకు ఆరోగ్యము భాగ్యము అందించే కటాక్షాన్ని ఇచ్చేవాళ్ళు. అటువంటి పవిత్రమైన ఉద్దేశంతో వాళ్ళు మనం వెంటుండి నడిపిస్తారు. అది ఆ విధంగా నేను అనుకున్న వెంటనే ఆ శివరాజ సిద్ధర్ అనుకున్నాను. ఆ భోగర్ సిద్ధనుడితో రావయ్యా ఈ విగ్రహాన్ని చేయటానికి, ఎటువంటి ఆ 9 పాషాణాలు కలిసినప్పుడు సన్నటి పొగలు వచ్చి తూట్లు పడిపోతుంది, శరీరాన్ని భయపెట్టావు, ఇప్పుడు చేస్తున్నాను ధైర్యం చేసి. 108 మూలికలతో చేయటం జరిగింది. ఇప్పుడు వచ్చి పక్క నుండి నాకు సహాయం చేయండి. ఎవరో డోర్ తెరుచుకున్నట్టు, తలుపు ఓపెన్ అయినట్టు, ఆ కుర్చీ కదలికలు, విభూది వాసన, ఆ పరిమళం, ఇదంతా రావటం, ఒక తూనీగా రావటం, సంకేతాలు అయితే అందిన వెంట ఇక్కడున్న వాళ్ళు కూడా, శిష్యులు కూడా కాస్త భయపడ్డారు. కుర్చీ ఏదో కదిలినట్టు అయింది, ఎవరో వచ్చినట్టు అయింది. భోగరు ఆయన సిద్ధులు అందరూ వచ్చారమ్మా, మనం చేస్తున్న కార్యక్రమానికి వాళ్ళు తోడయ్యారు అని ప్రారంభించి సుమారు 2 గంటల సమయం, 4 గంటల సమయము ప్రారంభించి ముగించిన వెంటనే మొత్తం ఆ రోజు వర్షం పడుతూనే ఉంది. అది ఈ రోజుకి ఇది చాలు, రేపు ప్రారంభిస్తానని దండం పెట్టేసరికి ఒక్క సెకండ్ అయిన వెంటనే కరెంటు పోవటం జరిగింది. అంటే అంతవరకు ఆ కాంతిని ఆపి పెట్టారు వాళ్ళు. అంటే కొన్ని ఇటువంటి విచిత్రాలు కొన్ని జరుగుతూ ఉంటాయి. అది అనుకోకుండా జరగవచ్చు, అది మాంత్రికమో తాంత్రికమో కావచ్చు, చెప్పలేము. ఇవన్నీ ఇప్పుడు నేను చేసేది లోక కళ్యాణం, ఒక గురుపీఠము వేదికను కూడా మన ఆలయంలో పెట్టాము. విశ్వగురు సమ్మేళనము అక్కడ చేయాలని కూడా ప్రారంభించాను. దానికి వ్యాసపీఠాధీశులు నైమిషారణ్యం నుండి అనిల్ శర్మ గారు వాళ్ళ శిష్యగణంతో వచ్చి అక్కడ వ్యాస మహర్షి విగ్రహావిష్కరణ చేసి, అనుకోకుండా నా శిష్యులకు కొన్ని కానుకలు గాలిలో నుండి సృష్టించటము, ఇవ్వటము, ఈ కళ్ళ ముందే ఆ గాలిలో నుండి సృష్టి జరగటం అనేది విచిత్రం ఈ రోజుల్లో. అటువంటి మహిమాన్విత శక్తులున్న పురుషులు ఇంకా ఉన్నారు అనిపించింది. ఆయనకు అక్కడున్న వాతావరణం చూసి నాకెందుకో హైదరాబాద్కు వచ్చినప్పుడల్లా మీ మందిరంలోనే ఉండాలనిపిస్తుంది, నేను ఇక్కడే ఉంటాను. నేను ఆయనతో ఏమన్నానంటే, మీరు నాకు ఒక వినాయకుడిలాగా గంభీరంగా కనిపిస్తున్నారు అని అంటే, నేను వినాయకుడిలాగా కనిపిస్తున్నాను, మీరు వ్యాస మహర్షిలాగా నాకు కనిపిస్తున్నారు. ఒక చిత్రకారుడిగా మీరు అందరి తలరాతలను మార్చేందుకు గాను ఈ చిత్రాలన్నీ చిత్రిస్తున్నారు, మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ఆయన అభినందించి, ఎటువంటి విరాళాలు లేకుండా, డొనేషన్స్ లేకుండా ఈ రోజుల్లో చేయటం కూడా గొప్ప విషయం. మీరు ఇంకా అద్దె ఇంట్లో ఉంటూ ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నారు, ఇది కలికాలం అన్నట్టుగానే ప్రశంసించారు. అదేవిధంగా దీవించారు. ఇంకా ఇలాంటివి మహాపురుషులు ఎవరున్నారో వాళ్ళందరినీ మన ఆలయానికి ఒక గురు సమ్మేళనం అని చేయాలని సంకల్పం.
చతుషష్ఠి లలిత కళాపీఠం అని పెట్టడం జరిగింది. 64 మంది యోగిని మాతలను పెట్టాము. 64 కళాకారుల పీఠము ఉంటుంది. అందులో ఒక్కొక్క కళను ప్రోత్సహించాలని కూడా ఇటువంటివి మీరు ఇందాక అడిగినట్టు మంత్రశాస్త్రంలో, తంత్రశాస్త్రంలో, యంత్రశాస్త్రంలో ఎన్నెన్ని మర్మాలు ఉన్నాయో అవన్నీ వెలిక్కి తీసుకొచ్చి మనం ప్రజలకు అందించాలి. మరుగున పడిపోతున్న ఈ గురుకులాల్లో ఒకప్పుడు ఆ సాందీప మహర్షి అందించిన చతుషష్ఠి కళలు అవి కాలగర్భంలో కలిసిపోయి దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురావాలి అనే ఉద్దేశంతో అవన్నీ పరిచయం చేస్తూ వస్తున్నాం. మీరు గాలిలో తేలాలి వెళ్ళాలి అనుకున్నప్పుడు మీకు తిరుపతిలో అమ్మ కలిసి రాజేష్ మదర్ కలిసి సొరకాయల స్వామివారి ఆశ్రమం దగ్గర జీవ సమాధి ఉన్న దగ్గర అమావాస్య పౌర్ణమి చేయమన్నారు కదా, అక్కడి నుంచి అలా జరిగింది మీ సాధన? జీవ సమాధి దగ్గరికి వెళ్ళి నేను చేసిన పెద్ద పొరపాటు, ఇప్పటికీ బాధపడుతున్న సంఘటన, ఇప్పటికీ ఇబ్బంది పడుతున్న సంఘటన ఏంటంటే, ఆ చిన్న వయసు కాబట్టి స్వామి నీకు చిత్రపటం పెద్దగా లేదు, నేను ఒక చిత్రపటం, నేను చిత్రకారుడిని, నీ చిత్రం అలంకరించి ఇక్కడ నేను పెట్టాలనుకున్నా, నన్ను దీవించాను. ఈనాటికి ఆయనకు అప్పున్నా. అదేవిధంగా కైవరం అనే చోట కైవారం తాత అని ఒక సిద్ధయోగి ఉన్నాడు. ఆయన ఏంటంటే మన వీరబ్రహ్మేంద్ర స్వామి లాగా కాల జ్ఞానాన్ని రచించిన వ్యక్తి. ఆయన నారాయణ స్వామి అంటారు. ఆ కైవారం తాత దగ్గర కూడా చాలా రోజులు నేను నాన్నగారు వెళ్ళిపోయి అక్కడే పూజలు చేసుకునేవాళ్ళం. దగ్గరలోనే బెంగళూరు దగ్గర. అక్కడ ఒక ముఖ్యంగా నాన్నగారు చూపించిన విచిత్రం ఒకటి ఉంది. ప్రపంచంలో తలకిందులుగా పెరిగే వృక్షం ఒకటి ఉంది, అది చూస్తావా అని తీసుకెళ్ళాడు. తలకిందులుగా పెరుగుతుందా? అవును. కొమ్మలు భూమిలోకి ఉండి వేర్లు ఆకాశంలోకి ఉంటాయి. అదేదో చూడాలి. ఇటువంటివన్నీ చాలా ఇంట్రెస్ట్ కాబట్టి ఇటువంటివన్నీ చూడాలి. అప్పుడు నేను ఇంకొక వింత ఏంటంటే, 9 ఏళ్ల వయసుకే లిఖిత పత్రికని ప్రారంభించాను. హరివిల్లు 7 రంగులు ఉంటాయి. నాకు రంగుల మయం కదా మా చిత్రకారుల కళ జీవితం అని హరివిల్లు అని ప్రారంభించి చేత్తోనే రాయటము, దాన్ని బొమ్మలు వేయటం, ఇటువంటి వింతలు విశేషాలు చెప్పటం. బెంగళూరులో బకాసుర వృక్షం గురించి మీకు తెలుసా అని హెడ్డింగ్ పెట్టేవాడు. స్థానికంగా ఉన్న తిరుపతి వరకు లైబ్రరీలు ఏమి ఉన్నాయో అవన్నీ చిత్తూరు వరకు అలా ఎక్కడెక్కడ లైబ్రరీస్ ఉందో అక్కడంతా అవి పెట్టేవాళ్ళం. నెల తర్వాత దాన్ని వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ ఒక మాసపత్రిక రిలీజ్ చేయటం. సాహిత్యం పిచ్చి, కళలు, ఇటువంటి. ఆ తర్వాత ఆ కైవరం తాత దగ్గర కూడా అదే విధంగా మొక్కుకొని, అయ్యా నీ ఫోటో కూడా చిత్రీకరిస్తా, ఆయుధం ఉంది, వజ్రాయుధం అనే బ్రష్ ఉంది, చిత్రకళ ఉంది, చేసిస్తానని. అది ఈ రోజు వరకు తీర్చలేకపోయాడు. ఆ టెంపుల్ దగ్గర కూర్చోవడం నాకు కొన్ని శక్తులు ఇవ్వు, నన్ను అనుగ్రహించు. నాకు ఈ గాలిలో అమ్మవారు తీసుకొచ్చింది, గాలిలో తేలే విద్యని, జలస్తంభనం, అగ్నిస్తంభనం, ఆకాశ విద్య, ఆకాశ గమనం నాకు కావాలి అని చిన్న వయసులో విపరీతమైన కోరికలు ఉంటాయి. కోరుకుంటూ అక్కడే గంటల తరబడి పూజలు చేసేవాళ్ళం. ఆదివారం ఎప్పుడెప్పుడు వస్తుందని ఎదురు చూసేవాళ్ళం. ఇంకా అక్కడి నుండి సైకిల్ దొక్కుంటూ వెళ్ళిపోయేవాళ్ళం ఆ యోగా స్టూడెంట్స్ అందరం. ఆ తలకిందులుగా వేలాడే వృక్షాన్ని చూసారా గురుగారు? అక్కడికి వెళ్ళేసరికి ఆ చిన్న వయసులో చూసిందే, అప్పుడు ఏదో చెప్తున్నారులే అనుకున్నాను. ఆ తర్వాత వివాహమైన తర్వాత పిల్లలతో ఒకసారి కైవరం తాత దగ్గరికి వెళ్ళాలి అని అక్కడికి వెళ్ళినప్పుడు, చిన్నప్పుడు నేను వచ్చేవాడిని ఫాదర్తో, అది బకాసుర వృక్షం అంటారు అని అక్కడ అడిగితే, తలకిందులు చెట్టు అని అడిగితే ఎవరికి అర్థం కాలేదు. అప్పుడు మళ్ళీ గుర్తు వచ్చింది బకాసుర వృక్షం. అంటే బకాసుర వృక్షం ఎందుకు పేరు వచ్చిందంటే, హిమాలయాల్లో ఎక్కడో ఒక గోప్యంగా ఉన్న ఒక వృక్షాన్ని తీసి మన బకాసురుడు
ఏదో మాంసాహారం తిని ఆ పళ్ళకు టూత్ పిక్ లాగా వాడుకోవాలని ఆ మొక్క యొక్క కొమ్మను విరిచి టూత్ పిక్ లాగా వాడుకుంటూ ఇక్కడికి వచ్చినప్పుడు దాన్ని విసిరేసాడు. ఆ మొక్క అక్కడ పెరిగి అద్భుతమైన వృక్షంగా మారింది. వేర్లు వేలాడుతుంటాయి పైనుండి, తెల్లటి వేర్లు లాగానే ఉంటుంది, కొమ్మల్లాగా భూమిలో కనిపిస్తున్నాయి. అక్కడుండే గ్రామస్తులు అక్కడికంతా పోవద్దు, అది బకాసుర వృక్షం అని కన్నడలో హెచ్చరించారు. నమ్మగా గొత్తు అని ఏదో తెలుసు నాకు, అన్ని అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ చూస్తే కోతులు ఉన్నాయి, ఆవులు మేస్తున్నాయి, నల్ల చీమలు తిరుగుతున్నాయి. ఇవన్నీ మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటేనే తిరుగుతున్నాయి. కాబట్టి ఏం కాదులే అని చెప్పి ఆ మొక్కను కొద్దిగా కట్ చేసి తీసుకొచ్చి, స్వార్థము, టెంపుల్ అప్పుడే కొత్తగా ప్రారంభించాం, మన టెంపుల్లో పెట్టాలి, ఎక్కడ లేని వింత పెట్టాలి అని ఆ మొక్క తీసుకొచ్చా. అది అక్కడి నుండి వచ్చేసరికి 3 days 4 days టైం పట్టేసరికి అది పాడైంది. మళ్ళీ నాటినా కూడా పెరగలేదు. మళ్ళీ ఇంట్లో వాళ్ళు కూడా భయపడ్డారు, ఎందుకు వచ్చింది బకాసురుడు అంటున్నారు, ఇంకేదో అంటున్నారు. అటువంటి వృక్షాలంతా మనకొద్దు, మామూలు వృక్షాలు, దేవతా వృక్షాలు చాలా ఉన్నాయి, 27 నక్షత్రాలు తగ్గట్టు, అదేదో అన్నారు, అది పెట్టుకోండి చాలు. మనసులో అయితే ఒక ముద్ర, నేను అసలే ఒకటి పట్టుకుంటే వదలను, అది ఎలాగైనా మళ్ళీ తీసుకొచ్చి పెట్టాలి మన టెంపుల్లో కూడా అని ప్లాన్ చేసి అది ఉంది. అద్భుతాలు ఏమి ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి పెట్టాలి. ఇప్పుడు మన దీనిలో జంబుకేశ్వరం అని జలస్థానం ఉంది. దానిలో రామేశ్వరం దగ్గర ఒక ఫ్లోటింగ్ స్టోన్, వారధి లంకకు కట్టినప్పుడు ఆ ఫ్లోటింగ్ స్టోన్ కూడా తీసుకొచ్చి అక్కడ అందరికీ దర్శన భాగ్యం కలిగించాలని. అగ్నితత్వంతో ఉండే ఒక రాయి ఉంది, అది నిత్యం వేడిగా ఉంటుంది, అటువంటివి పెడుతుంది. ఇటువంటి మనకు తెలిసిన గాలిలో తేలేది వాయుతత్వంతోనూ కొన్ని అక్కడ ఏర్పాటు చేయాలని, మన సనాతన ధర్మంలో ఇంత గొప్ప విషయాలు ఉన్నదని. ఈ విధంగా అప్పుడు ఆ సాధన చేస్తున్నప్పుడు ఒక 2-3 ఏళ్లకే త్రాటక విద్య అని, అది ఒక గురువు గారు, ఆయన అనుకోకుండా దొరికాడు, ఆయన జీవ సమాధి అయ్యారు, తమిళియన్. ఆయన ఏం చేశారంటే ఒకరోజు అనుకోకుండా, నేను ఈ నా తపన చూసి, నీకు పూర్వజన్మ వాసనలు ఉన్నాయి కానీ నువ్వు త్రాటకం చెయ్యి అని ఒక పెద్ద కార్డు, వైట్ కార్డులో అంజనం లాంటిది ఇది చేసి, ఈ కార్డు నీ దగ్గర పెట్టేసుకో, ఎవరు చూడకూడదు, నువ్వు ఒక్కడే చూడాలి, నీ గదిలోకి ఎవరు రాదు. గది ఉందా మీ ఇంట్లో? ఉంది, నాకంటూ విడిగా ఉంటుంది యోగా రూమ్, దాంట్లో ఒక 20,000 బుక్స్ ఉంటాయి, యోగాలు, మంత్రాలు, తంత్రాలు, అవన్నీ ఎక్కడ ఆ బుక్స్ దొరికితే అక్కడ తీసుకుపోయి పెట్టేసేవాడిని. అవన్నీ ఉన్నాయి కొన్ని, దానిలో మలయాళ మంత్రాలని ఇలా రకరకాలు ఉన్నాయి. ఆ రోజుల్లో మాకు చిన్న వయసులో గుప్తా పంచాంగం అని వచ్చేది గుంటూరు నుండి, దాంట్లో ఇటువంటి విషయాలు అద్భుతంగా ప్రచురించేవాళ్ళు. అవన్నీ కూడా దానిలో కూడా ఎటువంటివి ఉన్నాయంటే వెరీ గుడ్. అప్పుడు నువ్వు ఇది పెట్టి సాధన చెయ్యి. నల్లటి బొట్టు తెల్లటి కాంతిగా ఎప్పుడైతే మారుతుందో నీకు అతీతమైన శక్తులు వస్తాయి అని అనేసరికి ఆ దర్భాసనం పైనే కూర్చోవాలి, మంచి అగరబత్తి వాసన ఉండాలి, పువ్వుల వాసన ఉండాలి, మంచి పరిమళం ఉండాలి, నిన్ను నువ్వే మైమర్చిపోవాలి అని ఆయన్ని మొక్కుకోవటం గురువుగా అది సాధన చేశారు. అది చేసేటప్పుడు కనుగుడ్లంతా రెడ్డిష్గా మారిపోవడం, కళ్ళల్లో నుండి కన్నీళ్ళు కారటము, అన్నీ దానికి ఒక వాటర్ చన్నీటి వాటర్తో అప్పుడప్పుడు క్లాత్తో తుడుచుకుంటూ ఉండాలి. అది యోగా దీనిలో అది ఒక పద్ధతులు ఉన్నాయి, అవి చేసుకుంటూ కూర్చోవటం. చివరికి చూస్తున్న కొద్ది రోజులకే అది మెల్లమెల్లగా తెల్లటి టీవీ ఛానల్స్ ఆఫ్ అయిపోయి టీవీ మాత్రం తరంగాలు కదులుతున్నట్టుంటాయి చూడండి, ఆ విధంగా రావటం మొదలుపెట్టి అది చూస్తూ చూస్తూ మెల్లగా ఉన్నట్టుండి నేను ఆ గాలిలోకి లేచిన ఒక భ్రాంతి, నిజంగానే
పైకి వెళ్తున్నానేమో అన్న ఇదైతే కలిగింది మొట్టమొదటిసారిగా. ఒక 2-3 ఏళ్ళ తరువాత ఆ సాధన తర్వాత దొరికిన అనుభవం అది ఎంత విచిత్రంగా ఉందంటే, మెల్లగా నేను వెళ్ళిపోతున్నాను. సీలింగ్ ఫ్యాన్ ఉంది, ఆ సీలింగ్ ఫ్యాన్ పైన కూర్చున్నాను. నేను కూర్చొని కిందికి చూస్తే నా బాడీ దర్భాసనం పైన ఉంది, కానీ శరీరం పద్మాసనంతో పాటు పక్కకు వాలిపోయింది. కన్నుగుడ్లు ఓపెన్లోనే చూస్తూనే ఉన్నట్టుంది. ఉన్నట్టుండి ఏదో చిన్న చప్పుడయ్యి, ఆ రోజుల్లో తలుపు కాస్త ఓపెన్ ఉంది, కొద్దిగా ఓపెన్ అయ్యి ఏదో కన్ను నన్ను చూస్తున్నట్టు అనిపించేసరికి సీలింగ్ ఫ్యాన్ పైన కూర్చున్న నాకు నన్ను ఎవరో చూస్తున్నారు, ఎవరు అని అక్కడ నుండి ప్రశ్నించి కిందికి దూకటం అనేది గుర్తుంది. ఉలిక్కిపడి నేను ఇక్కడ లేవటము జరిగింది. అంటే శరీరం నుండి పరకాయ విద్య అంటారు, ఆ ప్రవేశం అనేది జరిగింది అని అప్పుడు అర్థమైంది నాకు. అదే చివరి దశ, వింత. అబ్బా, పైకి వెళ్ళిపోయాం, ఆత్మ శరీరాన్ని వదిలి పైకి వెళ్ళాము, మళ్ళీ కిందికి దూకాం, మన బాడీలోకి వచ్చాం అనే ఆనందంతో పాటు ఎవరో నన్ను చూస్తున్నారు. ఎవరది చూస్తే నిజంగానే ఒక కన్ను నన్ను వాచ్ చేస్తుంది. సడన్ గా లేచి ఎవరు అంటూ వెళ్ళి తలుపు ఓపెన్ చేస్తే మా మదర్, మా అమ్మగారు. ఆవిడ నన్ను చూసిన వెంటనే కనుగుడ్లంతా బయటకు వచ్చేసి ఎర్రటి నేత్ర, అప్పుడు చిన్న వయసులో ఇంకా పెద్ద పెద్ద కనుగుడ్లు, కంగారు పడిపోయి లబో దివోమని అరిచి కేకలేసి, వీడి దర్భాసనాలేంటో ఆ బుక్స్ ఏమో అర్థం కాలేదు, వీళ్ళ నాన్నలాగా వీడు పిచ్చోడయ్యా మలయాళం మంత్రికులతో వెళ్ళిపోతాడేమో, మళ్ళీ అదే విధంగా జటాజుటాలు పెంచుకొని వస్తాడేమో, వీడికి ఏదో మతి భ్రమించిపోతుంది, ఏం చేయాలో అర్థం కాలేదని ఏడుపులు పెడబాబులు. అంతకుముందే ఫాదరు మా మదర్ని ఓదార్చడం కూడా జరిగింది. వీడు నీలాగే పిచ్చోడయ్యాడులాగా, ఒక్కరోజు ఆగు, 24 గంటల్లో వాడు దీని నుండి బయటపడిపోతాడు. శనీశ్వరుడు వస్తున్నాడు, ఆయనకి అస్ట్రాలజీ కూడా తెలుసు. అంటే గురుదశ పూర్తయి శని దశ ప్రారంభం అవుతుంది. ఆ రోజే నేను కరెక్ట్గా ఆఖరి రోజే బాడీని వదిలి పైకి వెళ్ళడం జరిగింది. చాలా ఆనందించిన రోజు. ఆ మరుసటి రోజు నుండి బాధపడ్డ రోజు ఇప్పటికీ బాధాకరమైన రోజుగా మిగిలిపోయింది. అంటే ఆ శని దశ వచ్చేసరికి, అప్పుడు ఆ పరకాయ ప్రవేశం అనేది జరిగేసరికి నేను బాగా బక్కచిక్కిపోయాను. మొత్తం మార్పులు రకరకాలతో లావిటేషన్ చేయాలనే ఉద్దేశం. చివరికి ఆ బుక్స్ అన్నీ బయటపడేసి మా మదరు, సిస్టర్స్ అందరూ కలిసి బయటపడేసి, ఇదే సమయం దొరికిందని, ఈ పిచ్చివిడికి తగ్గించాలని అవన్నీ బయట పడేసి తగలబెట్టేసి నానా గందరగోళం చేశారు. దాని గురించి ఒక 5-6 నెలలు ఇంట్లో తినకుండా అలిగి వెళ్ళిపోయా. తమిళనాడు సిద్ధయోగులు ఎక్కడున్నారో అక్కడికి మళ్ళీ ఫాదరు ఎలాగో ట్రేస్ అవుట్ చేసి, ఇంకా మనకు దగ్గరలోనే ఒక తిరువలం అని ఉండేది, ఆయన పెద్ద మౌనస్వామి అని ఉండేవారు. స్వర్ణ విద్యలో నిష్ణాతులు, ఫాదర్కు బాగా సన్నిహితులు. ఆయన దగ్గర వెళ్ళి అడిగేసరికి కరెక్ట్గా నేను ఆ సమయంలో అక్కడికే రావటం జరిగింది. ఈ విధంగా అన్ని కాల్ చేశారు, తగలబెట్టేశారు, మౌనంగా ఇది చేశాడు. కరెక్ట్గా ఫాదర్ని ఎలా రప్పించారు ఆయన ఏ దీంతో తెలియదు. ఆ రోజుల్లో ఫోన్లు కూడా లేవు. ఫాదర్ వచ్చి నన్ను తీసుకెళ్ళారు, మళ్ళీ స్కూల్లో చేర్పించి ఒక 3 నెలలు 6 నెలలు విద్య కట్ అయింది. మళ్ళీ మంచిగా చెప్పి, నీకు చెడు టైము, ఇప్పుడు శని దశ ప్రారంభమైంది, నువ్వు ఎన్ని విద్యలు చేసినా ఇంకా నీకు ఫలించవు, కొద్ది రోజులు పూర్తిగా ఒక ఏదో డ్రాయింగ్ మాస్టర్ ఏదో అయిన తర్వాత కావాలంటే, ఉద్యోగంలో చేరిన తర్వాత నీ సాధన నువ్వు చేసుకో, ఎవరు నిన్ను అడ్డు పెట్టరు, ఇల్లు వదిలి వెళ్ళిపోవడం, పిరికి పొందలే ఆ విధంగా పారిపోతారు అని ఆయన మంచిగానే హెచ్చరించారు. కానీ సాధన అనేది మాత్రం వదలకుండా ఆ త్రాటక విద్యను చేసుకుంటూ, ఇంట్లో తెలియకుండా అక్కడక్కడ ఏదైనా అడవి ప్రాంతంలో
ఓ చెట్టు దగ్గర కూర్చోవటము, ధ్యానం చేసుకుంటూ ఏ గురువులు దొరికితే ఆ సద్గురువుల్ని ఆశ్రయించటం, వారి దగ్గర నుండి ముఖ్యంగా మంత్రతంత్రాలని కాకుండా ఒక సార్థకత ఏర్పరచుకోవాలి. దానికి ఏదైనా మార్గం చెప్పండి అంటే, నీకు ఆలయ నిర్మాణం చేసే భాగ్యం ఉంది, నీకు దానికి మించిన సార్థకత లేదు, తప్పకుండా అనేక దేవతామూర్తుల్ని సృష్టించే భాగ్యం ఉంది, కాబట్టి క్రియేటర్స్నే క్రియేట్ చేసే శక్తి నీకు ఉంది, అదే పెద్ద భాగ్యం నీకు. కాబట్టి తప్పకుండా నీకు ఆ సహజ సిద్ధంగానే నీకు ఆ సిద్ధులు ఉంటాయి అన్న తర్వాత చివరికి ఒకే ఒక్క గురువు మాత్రం నన్ను అనుగ్రహించి, సిద్ధులు సిద్ధించాలంటే ఓం సిద్ధిదాత్రి అయి నమః అని ప్రార్థన చేసుకో, ఆ సిద్ధాదేవి నేను అనుగ్రహిస్తుంది. ఓం శ్రీమాత్రే సిద్ధాదేవి అనుకున్నా పర్లేదు, ఓం శ్రీమాత్రే సిద్ధాదేవి అయి నమః అనుకున్నా పర్లేదు. ఇట్లా సిద్ధాదేవి అనుగ్రహం ఉంటే చాలు. ఆ తల్లి అనుగ్రహంతో తప్పకుండా నీ జీవితం ఒక మంచి మార్గంలో పయనించగలవు, బాగుంటుందని దీవించారు. కొన్ని వింతలు విడ్డూరాలు జరిగాయి, ఇంకా అదో సముద్రం చెప్పుకుంటూ ఉంటుంది. కానీ సాధన అయితే ఈ రోజు వరకు నేను స్టూడెంట్ని, నేర్చుకుంది పిడికిడంతే, ఇంకా నేర్చుకోవాల్సింది సముద్రం అంత ఉంది. సాధన చేస్తూనే ఉన్నాను. ఒక్కొక్క కార్యక్రమం, ఇప్పుడు ఈ బోగర్ సిద్ధుడిని లేకుంటే కాళంగి సిద్ధరను, వీళ్ళని చేస్తున్నప్పుడు కూడా వాళ్ళ నుండి అనుగ్రహం అందివ్వమని. నాకు వయసు అయింది దేహానికి, కానీ మనసుకు కాదు, ఆత్మకు కాదు. ఆత్మకు మరణం లేదు. కాబట్టి ఈ జన్మంటూ ఉన్నంతలో నాకు ఇన్ని దేవతామూర్తులను వేసే భాగ్యం కల్పించారు. లోక కళ్యాణం కోసం నేను ఏమేమి చేయగలనో నాకు శక్తినివ్వండి. ఆ శక్తిని ఇస్తే అందరికీ మేలు జరగాలని కోరుకుంటూ ముందుకెళ్తాను. కేవలం మామూలుగా కొంచెం సాధన చేసిన వాళ్ళకి ఈ కర్ణపిశాచి సిద్ధిస్తుంది ఇవి అన్నీ చెప్తుంటారు కదా గురుగారు, అలాంటి ఏం జరగలేదు మీకు? దీనిలో వామాచారము, దక్షిణాచారము, ఈ కౌలాచారము, ఇట్లా తాంత్రిక విద్యల్లో కొన్ని, వామాచారం అయితే మహాతాంత్రిక శక్తులు, ఈ కర్ణపిశాచిని యోగ విద్యలు అవన్నీ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు మీరు అడిగిన వెంటనే నాకు చెవుల్లో ఒక విచిత్రమైన సౌండ్ కదులుతుంది. కొన్ని దేవరహస్యంగా ఉండిపోతేనే మంచిది. అదేంటంటే, అటువంటివి అర్ధరాత్రుల్లో 3 రకముల తైలం అవన్నీ తీసుకురావటము, దాని నుండి తీసుకొచ్చిన వేర్లని ఒత్తిగా చేసి వెలిగించటము, అర్ధరాత్రుల్లో ప్రార్థనలు చేయటము, ఇవన్నీ ఇంట్లో కూడా భయపడ్డారు. అవన్నీ ఫాదర్ చెప్పిన మాటలే గుర్తుకొచ్చి మళ్ళీ డ్రాప్ అయిపోవటం, ఎవరో పక్కన చాలా మంది అమ్మవార్లు కూర్చున్నట్టుగా మన చెవిలో ఏవో మాట్లాడుతున్నట్టు ఇటువంటివి ధ్వనులు వినిపిస్తుంటాయి. కొన్నింటి జోలికి వెళ్ళకూడదు, అది తాంత్రిక విద్య, క్షుద్ర విద్య ఇటువంటివి. కొన్ని విద్యలు అయితే బలి కూడా కోరుతూ ఉంటుంది. బలి అంటే నరబలి అని కాదు, ఈ దొన్నపోతులో మేకలను బలి ఇవ్వటం కాదు. నేను ఇచ్చేది కుంకుమను అన్నంలో కలిపి బలిగా సమర్పిస్తూ ఉంటాను. రౌద్ర దేవతల్ని, ఉగ్ర దేవతల్ని ప్రార్థించేటప్పుడు ఇప్పుడు మన టెంపుల్లో ఉన్న అమ్మవారికి అదే విధంగా బలి ఇవ్వటం జరిగింది. ఆ క్షేత్ర పాలకురాలుగా ఉండమ్మా. ఇప్పటికీ ఆ అమ్మను వేడుకుంటూ చేసుకుంటూ వస్తున్నాం. క్షుద్ర విద్యల జోలికి మాత్రం ఫాదర్ హెచ్చరిక అప్పుడప్పుడు చెవుల్లో వినిపిస్తుంటుంది. ఇంకొక వైపు వాళ్ళు కర్ణపిశాచినులు ఉన్నారు, వాళ్ళు మాట్లాడుతుంటారు. వాళ్ళని వీలైనంత వరకు క్షమించమ్మా, దూరంగానే, నేను అటువంటి వాటి జోలికి దూరంగానే ఉంటాను. భవిష్యత్తును విని తెలుసుకోవాల్సిన ఆసక్తి నాకు లేదు, వాళ్ళకి చెప్పాల్సిన ఆసక్తి లేదు. చెప్పినందువల్ల వాళ్ళు ఇచ్చే ధనం పైన నాకు దాహము లేదు. ఆ ధనదాహం ఉంటే పర్లేదు. వాళ్ళని ఇది రాసిన వ్రాతని, భగవంతుడు రాసిన తలరాతని నాకు ఇది చేసే
ఇది అనవసరం. కాబట్టి వాళ్ళ కర్మను అనుసరించి వాళ్ళు ఫలితాలు పొందుతున్నారు. దానిలో ఏదో కాస్త కొద్దిలో తప్పిపోవాల్సింది పెద్ద గండం కాకుండా చిన్న విషయాల్లో జరగాలి. ఇప్పుడు ఉదాహరణకు మన టెంపుల్లో ముఖ్యమైన సభ్యుడు ఒక బాధాకరమైన విషయం నిన్నే జరిగింది. శివరాత్రి రోజు రాలేకపోయారే వాళ్ళు అనుకుంటూ కొంచెం బాధపడ్డాను. ముఖ్యమైన శిష్యుడు ఆయన సూర్యాపేట దగ్గర అనుకోకుండా హఠాత్తుగా ఓ సునకం అడ్డు రావటం, భైరవుడు కింద లారీ కింద పడిపోవటం, ప్రాణం పోవటం జరిగింది. అది విన్నప్పటి నిన్నటి నుండి నేనుగా లేదు. నన్ను ఆశ్రయించిన ఒక శిష్యుడు, ముఖ్యమైన భక్తుడు, వాళ్ళకు ముఖ్యంగా అతను పోవటం కంటే ఒక భర్తను కోల్పోయిన ఆ స్త్రీ, ఒక శిష్యురాలు, మన టెంపుల్ అన్నా మన గురుభక్తితో మన ఆలయానికి వచ్చే ఒక శిష్యురాలు 2 కుమార్తెలతో ఏకాగ్గా మిగిలిపోయింది అనే బాధ ఒకటి. ఇంకొక సోదరుడు వాళ్ళతో పాటు కూర్చున్న అతనికి కాలు విరగటం జరిగింది. నేను ఇచ్చిన చిన్న మాల ఏదో అతన్ని ప్రాణం కాపాడింది అనుకుంటాను. ఆ అబ్బాయికి, కాలు విరిగిన అబ్బాయికి కోలుకోవాలని మార్నింగ్ నుండి బ్రహ్మి ముహూర్తంలో కూర్చొని ప్రార్థన చేస్తూనే ఉన్నాను అమ్మతో. ఏదో మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఫోన్లో కూడా, పర్లేదు గురుగారు కోలుకుంటున్నాను అని అన్నారు. కాస్త ఓదార్పైంది. ఇటువంటివి ప్రాణగండాలు మనం తప్పించి కాస్త చిన్న చిన్న దెబ్బలతో వాళ్ళు బతికేలాగా చేసుకోవడానికి మార్గాలు ఏమైనా ఉంటే వాళ్ళని ప్రార్థించటం. అంటే అష్టలక్ష్ములు సిద్ధించే సిద్ధయోగం ఏమన్నా ఉందా గురుగారు? ధనం మూలం ఇదం జగత్తు. ధనం అనే ఇంధనం ఉంటేనే ఈ జీవనం గడుస్తుంది, ఈ వాహనం నడుస్తుంది. కాబట్టి ధనం అనేది అష్టలక్ష్ములు విడిగా లేరు. అష్టైశ్వర్యాలు అది ఏదైనా సిరి సంపద, దానికి ఒకే ఒక ముద్ర కుబేర, లక్ష్మీ కుబేర చిత్రము ఉంది, యంత్రము ఉంటుంది. దానిలో పద్మ, శంఖ అని అటు ఇటు వాళ్ళు యక్షులు ఉంటారు. ఇందాక మీరు అడిగిన యక్ష పురుషులు, మేము ఆ కార్యక్రమం చేసినప్పుడు ఒక 2 నెలల క్రితం చేశాను. వాళ్ళు యక్ష పురుషులందరూ అక్కడికి చేరిపోయారు. అది ఏంటంటే ఇంతవరకు ఎవరు చేయనటువంటి ఒక ప్రయోగం. ఆ కార్యక్రమం పట్టపగలే చేస్తుంటే మా ధ్యాన మందిరంలో హఠాత్తుగా కరెంటు పోవటం, మోటార్ పనిచేయకుండా ఆగిపోవటం, రావలసిన వాళ్ళు రాలేకుండా పోవటం, ఇవన్నీ జరిగి నానా బీభత్సం సృష్టిస్తే అప్పుడు కొద్ది ఇందాక అన్నట్టు కొన్ని బలి ఇవ్వాల్సి వచ్చింది. ఇచ్చిన వాళ్ళు శాంతించలేదని మళ్ళీ ఒక 2-3 శిష్యులకు ఆహార పదార్థాలు వాళ్ళకి ఇవ్వాల్సినవి అందిస్తూ ఉండండి ఇలా చూపిస్తూ అనేసరికి వాళ్ళు అదే విధంగా చేశారు. ముఖ్యంగా ఇక్కడ నా దగ్గర పనిచేస్తున్న అమ్మాయి కూడా చిన్న గంట నాదానికో హారతికో పూనకం వచ్చి ఊగిపోతూ ఉండే చిన్న వయసు నుండే. ఆ కుబేర ప్రతిష్ఠ చేసినప్పుడు ఆ సర్పదోషం ఖండించబడాలి అని ఒక మంత్రజల సంప్రోషణ చేసాం. గరుడ సంజీవ మంత్రజల సంప్రోషణ అనేది. అదే కాకుండా కుబేరుడి చేతిలో ఒక ముంగీస ఉంటుంది. ఆ నకులి ముద్ర కూడా చేసి చూపించే. ఇది నకులి ముద్ర, ముంగీస ఆకృతితో ఉంటుంది. ఆ ముంగీస ఆయన ఎందుకు పెంపుడు జంతువుగా పెట్టుకోవాలంటే ఆ నవనిధులు ఎక్కడైతే ఉంటాయో దాన్ని కైవసం చేసుకోవాలంటే దాని చుట్టూ దేవతా నాగాలు కాపలా కాస్తుంటాయి. ఆ దేవ సర్పాలని పక్కకు తొలగించాలంటే ఈ ముంగీసను ఆయన ప్రయోగించాలి. ఆ నవ నిధుల్ని కైవసం చేసుకోవాలి. అవన్నీ కైవసం చేసుకునేదానికి భాగ్యం ఉంటేనే. ఏదో వీళ్ళు ఆలయాలు అవి ఇవి తవ్వి గందరగోళాలు చేస్తుంటారు, వాళ్ళకి దొరికేది నిధి దొరకదు, కేవలం గ్లాస్ ముక్కలు పెంకులు దొరుకుతాయి. నిజమైన ఎవరికైతే చందాలో వాళ్ళకే అవి నాణ్యాలుగా, బంగారు నాణ్యాలుగా నిధిగా అగుపిస్తుంది. చాలా మంది నిధులు తవ్వే వాళ్ళు వచ్చేవాళ్ళు, ఈ గరుడ విద్య ఏంటి, అవన్నీ మీరు మాతో పాటు రాగలరా, మీకు వాటా ఇస్తాము
అని కర్ణాటక నుండి అక్కడి నుండి ఇక్కడి నుండి వచ్చేవాళ్ళు. గరుడ ముద్ర గురించి నేను చెప్పను, ఆ గరుడ యంత్రం గురించి చెప్పను. నా దగ్గర ఒక చిత్రం ఉంది, అది కావాలంటే తీసుకెళ్ళండి. కుబేర ముద్ర ఉంది, దాంట్లో ఆ యక్షులు ఉంటారు, యక్ష పురుషులు. ఆ యక్షరాజు కుబేరుడు ఉంటాడు, ఆయన ముందే ముంగీసు ఉంటుంది, ఆయన ముందే కుబేర యంత్రము ఉంటుంది, నవనిధులు ఉంటాయి. ఆ నవనిధుల్లో మకర నిధి ఉంది. మకరం అంటేనే మొసలి, పట్టుకుంటే తరతరాలకు తరగనట్టు వరాలు ఇచ్చే శక్తి ఆ మకర నిధికి ఉంది. ఆ మకర నిధి మంత్రంతో పఠించి ఆ చిత్రం నేను తయారు చేస్తుంటాను. అష్టలక్ష్మి మీరు ఇందాక అడిగినట్టు అష్టలక్ష్మి కరుణ కటాక్షమే కాకుండా నవనిధులు కూడా ఇంటికి చేర్చే భాగ్యము ఆ కుబేరుడికి ఒక్కడికి ఉంది. ఎందుకంటే ఆయన ఈశ్వర అనుగ్రహానికి కటాక్ష వీక్షణానికి పాత్రుడయ్యాడు కాబట్టి. ఆ ఈశ్వరుడు అంతా అంటారు కానీ భస్మం ఉంది ఆయన దగ్గర ఏముంది, బూడిద పూసుకొని శ్మశానంలో తిరిగేవాడని. ఈశ్వరుడే ఐశ్వర్యకారకుడు కాబట్టి అటువంటి ఈశ్వర ఐశ్వర్య కటాక్షం కలిగిన వాడే, స్వర్ణ భైరవుడి అనుగ్రహం ఉన్నవాడే కుబేరుడు. కాబట్టి ఆ కుబేరుడి చిత్రం పెట్టుకుంటే దానిలో అష్టలక్ష్మి కరుణ కటాక్షము ఉంటుంది, ధనాదాయము ఉంటుంది. సర్పదోషాలు, ముఖ్యంగా మనిషికి సర్పదోషాలు ఉండకూడదు. ఆ సర్పదోషాలు పోవాలంటే ఆ ముంగీస ముద్ర పెట్టుకోవాలి. ఆ ముంగీస ముద్ర చేస్తూ మనం కూడా ఇలాగ అంటూ ఉండాలి, నోట్లను లెక్కబెట్టి ఈ విధంగా అంటూ జపమాలను తిప్పుతున్నప్పుడు ఎలాగ అంటుంటామో అదే విధంగా ఈ అగ్ని, వాయువు, ఆకాశ ముద్ర 3 ఏకమవుతాయి. మనం ఏదైనా సంతకం చేయాలని 3 వెళ్ళి ఏకమవుతాయి. కాబట్టి ప్రధానమైనవి 3 శక్తులు కుబేర ముద్రలో. కాబట్టి ఈ ముద్ర చేస్తూ ఆ లక్ష్మీ కటాక్షానికి పాత్రలు కావాలని కోరుకుంటూ ఆ విధంగా అనుకునే వాళ్ళకి ఇస్తుంటాను. వాళ్ళకు త్రిమధురం పెట్టండి కుబేరుడు ముందు. 3 అవి కూడా 3 పాలు, తేనె, చెరుకు రసం ఇటువంటివి పెట్టి ఓం విట్టేశ్వరాయ నమః, ఓం వైశ్రవణాయ నమః, ఓం బ్రాహ్మబుధాయ నమః అని 3 మంత్రాలు అనుకొని దీన్ని ఆ మధురం తీసుకునేటప్పుడు జీవితం అంతా మధురంగా ఉంటుంది. నాకు చిత్తాకర్షణ, శరీరాకర్షణ, నేత్రాకర్షణ, ధనాకర్షణ, జనాకర్షణ ఈ 5 శక్తులు నాకు కావాలని కోరుకుంటే తప్పకుండా కుబేరుడు కటాక్షం దొరుకుతుందని ఆ చిత్రం వాళ్ళకి ఇస్తూ వాళ్ళ గోత్రానికి, నక్షత్రానికి కనెక్ట్ చేసి ఇస్తుంటారు. కాబట్టి అది తీసుకున్న వాళ్ళకందరికీ బాగానే ఉంది. పెద్ద పెద్ద ప్రముఖులు, రాజకీయ నాయకులు లక్షణంగా ఉన్నారు. ఆ సంతోషంతో వాళ్ళు ఏదో ఇస్తానని వచ్చినా కూడా విరాళాలు, డొనేషన్స్ నేను తీసుకోవటం లేదు. ఏదైనా మీకు అనిపిస్తే ఇవ్వాలని ఇటుకరాళ్ళు, ఇసుకో ఏవో అక్కడికి తరలించాను. కొద్ది కొద్దిగా చేసుకుంటూ వస్తున్నాను. ఆ ధనం జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు. ఉన్నంతలో నా కళను పణంగా పెట్టి కట్టాలనుకున్నా. నా విద్వత్తు మొత్తం దానికి దారిపోస్తున్నా, దానికి మీ సహకారం అందించండి అని చెప్పడమే తప్ప అది చిత్ర రూపంలో కొనుక్కున్నారు. మన గవర్నర్ గారు కూడా వచ్చారు ఒకసారి, మాజీ గవర్నర్. ఆయన వచ్చి అయ్యా టెంపుల్ కడుతున్నావు కదా, ఇన్ని చక్కటి విషయాలు చెప్తున్నావు, మీ చిత్రకళతో ప్రవచనం చెప్పటం అనేది ఫస్ట్ టైం నేను ఛానల్స్లో చూస్తున్నాను. ఎవరు ఆ విధంగా చిత్రం గీస్తూ ప్రవచనాలు చెప్పింది లేదు. మీరు ఆ చిత్ర ప్రవచనం చేస్తున్నారు, గ్రేట్. అందుకనే మిమ్మల్ని చూడడానికి వచ్చాను. మీరు వస్తానన్నా నేను వద్దని చెప్పింది. అందుకే గురువులను వెతుక్కుంటూ మేము వెళ్ళాలి. మేము పదవిలో 5 ఏళ్ళలో ఉంటాం, మీరు ఎప్పటికీ గురువుగానే ఉంటారు. కాబట్టి మీలాంటి వాళ్ళని వెతుక్కుంటూ మేము రావాలి. టెంపుల్కి ఏదైనా ఇస్తే తీసుకుంటారా అన్నాడు. నేను తీసుకోనండి, చిత్రం కావాలంటే ఏదైనా కొనుక్కోండి, ఆ డబ్బులు టెంపుల్కి వెళ్తుంది. నేను బార్గెన్ చేయొచ్చా? చేయొచ్చు. 3 లక్షలండి చిత్రం, రామ పట్టాభిషేకం. రామ పట్టాభిషేకం ఆయన చూడండి ఎంత తెలివైన వ్యక్తి అంటే, తమిళే కానీ ఆయనకు తెలియని వ్యక్తి అంటూ లేరు తంజావూరు పెయింటింగ్లో. రాముడు చిత్రము పచ్చగా ఉంది, రాముడు పచ్చగా ఉన్నాడు, లక్ష్మణుడు పచ్చని వర్ణంలో ఉన్నాడు, హనుమంతుడు పచ్చని వర్ణంలో ఉన్నాడు. ఏంటండి అంత విచిత్రంగా ఉంటాయి మీ చిత్రాలు మాత్రం. దానిలో మంచి పరమార్థం ఉందండి. దాన్ని వనవాస వర్ణం అంటారు. 10 కాలాల పాటు పచ్చగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మొక్కుతూ ఆనందంగా ఉండాలనే అర్థము ఉంది. అంతేకాకుండా పునర్వసు నక్షత్రంలో శ్రీరాముడిని చిత్రిస్తాను, ఆశ్లేష నక్షత్రంలో లక్ష్మణుడిని చిత్రించడం జరుగుతుంది, పూర్వభాద్ర నక్షత్రంలో
హనుమంతుడిని చిత్రించడం జరుగుతుంది. ఈ విధంగా అమ్మవారిని కూడా అదే విధంగా పుష్యమి నక్షత్రంలో చేయటం జరుగుతుంది. కాబట్టి ఈ నక్షత్రయుక్తంగా ఆ వర్ణశాస్త్ర ప్రకారంగా చేస్తుంటాను. వర్ణశాస్త్రం అంటే ఆ పచ్చదనము, ఎప్పటికీ ఇల్లు పచ్చదనంతో కళకళలాడాలనేది ఆ వనవాస వర్ణం అది అని ఆయన అమ్మవారికి చేతులు దండం పెట్టి వాళ్ళ ఆవిడతో పాటు సంతోషమయ్యి, ఇప్పుడు ఆ చిత్రం రామ పట్టాభిషేకం నాకు ఎంతకి ఇస్తారో చెప్పండి అని 3 లక్షలు నన్ను ధైర్యం చేసి 3 lakhs అయితే నేను బార్గెన్ చేస్తున్నా, నేను 4 lakhs అయితే తీసుకుంటాను. అదేంటంటే మొత్తం మీరు సరిగ్గా వినలేదు అనుకుంటాను, 3 lakhs. నేను బార్గెన్ చేసాను చెప్పాను కదా బార్గెన్ చేస్తానని, 4 లక్షలు అంతే అన్నాడు. ఇది రివర్స్ బార్గెన్ గా ఉంది అంటే మీరు తీసుకోవాల్సిందని చెక్ రాసి చేశారు. ఇంకా మీరు అదే మొట్టమొదటి ఆలయ నిర్మాణంలో ఆ 4 లక్షలే నాకు ఆ రోజు అవసరం ఉంది ఆ స్థలం కొనడానికి. అక్కడ ఆ 4 లక్షలు అడ్వాన్స్ ఇస్తే ఒక 1/2 ఎకర్ భూమి నాకు వస్తుంది. వెంటనే ఆ 4 లక్షలు తీసుకెళ్ళి ఒక మంచి వ్యక్తి భక్తుడి నుండి మనకి ధనం వచ్చింది కాబట్టి దాన్ని కొనాలని అక్కడ ఇవ్వటం జరిగింది. అక్కడ నుండి ఆయన హస్తవాసనం, మన అమ్మవారి అనుగ్రహం మెల్లమెల్లగా చేసుకుంటూ వస్తుంది. నవపాషాణ విగ్రహం మాకు దర్శనం ఎప్పుడు కలుగుతుంది? నవపాషాణ విగ్రహం ఆయన భోగర్ భరణీ నక్షత్రం. ఆ భరణీ నక్షత్రం రోజున ముఖ్యంగా కుమారస్వామి అనుగ్రహం ఉన్న రోజున వాళ్ళని అక్కడ పెట్టి ఒక 10-15 రోజుల్లో ఆ ఆలయంలో ఒక ముఖ్యమైన సిద్ధయోగిని ఆహ్వానిస్తున్నా. ఆయన అడవుల నుండి రావాలి, ఈ బాహ్య ప్రపంచము ఈ ఆర్భాటాలు అట్టహాసాలు వాళ్ళకి నచ్చవు కాబట్టి నిరాడంబరంగానే ఉంటుంది రండి అని కూడా మన వ్యాసపీఠాధిపతిని ఏ విధంగా ఆహ్వానించామో అదే విధంగా ఆహ్వానిస్తున్నాను. చెప్తాను తంబి, చెప్తానని ఆపుతున్నారు. ఒకవేళ ఆయన వచ్చినా రాకున్నా ఇక్కడ మనకు దగ్గరలో ఉన్న సిద్ధయోగుల అనుగ్రహం ఉండే వాళ్ళను ఎన్నుకోవటం, వాళ్ళని పిలిపించటం, ఆవిష్కరణ జరుగుతుంది. ఇది వాళ్ళు వచ్చి ఆవిష్కరణ చేసినంత మాత్రాన దానికి ఏదో పబ్లిసిటీ వస్తుందని కాదు. కొందరి హస్తాల్లో మంచి జీవశక్తి, అయస్కాంత శక్తి ఎక్కువ ఉంటాయి. దానికంటూ కొన్ని రేఖలు ఉంటాయి. వాళ్ళ తపో శక్తి అనేది ఉంటుంది. వాళ్ళను ప్రారంభించినప్పుడు అందులో కిరణాలు ప్రవేశించి వాళ్ళకు అవన్నీ అనుగ్రహంగా అందాలి అనే తత్వంతో వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నాను. త్వరలో అది కూడా 15 రోజుల్లో ప్రారంభం అవుతుంది. ఉగాది లోపల అయిపోతుంది. వారితో పాటు ముఖ్యంగా పాంబాటి సిద్ధర్ అని ఉన్నారు, ఆయన్ని పెడుతున్నాము. ఆ పాంబాటి సిద్ధర్ అనే ఆయన పాముల్ని పట్టి జీవనం సాగిస్తూ ఒకసారి అనుకోకుండా ఎవరో అడిగితే ఆ పాము పైన ఉన్న నాగమణి మాకు కావాలయ్యా, తీసుకొస్తావా నాగమణిని, దానిలో చాలా శక్తులు ఉన్నాయట, మీరు ఇందాక అన్నట్టు ఆ శక్తుల్ని పొందాలంటే ఆ నాగమణి ద్వారా కూడా పొందొచ్చు. అది ఒక్క నిజమైన దేవతా సర్పం దగ్గరే దొరుకుతుంది. ఆ దేవతా సర్పాలు ఎక్కడుంటాయో పట్టుకొని రావాలి. ఇతరు ఊళ్ళంతా తిరుగుతూ అనేక రకాల పాముల్ని పట్టడం, దాని తలని చితకబాదటం, అక్కడ ఏమైనా మని ఉంది అని చూడటం, అక్కడ ఏమీ లేకపోవడం. ఒక సిద్ధుడు 4-5 పాముల్ని అతను చంపడం చూసి, ఏమి వెతుకుతున్నావు, మణి, నాగమణి కావాలి. మణి నీలోనే ఉందయ్యా, ఆ నాగం నీలోనే ఉంది, చూసుకున్నావా, నీ లోపలే ఒక పుట్ట ఉంది, మూలాధారం అనే పుట్ట ఉంది, దానిలోనే 3.5 చుట్టలు చుట్టుకొని పడుకొని ఉంది, దాన్ని నిద్ర లేపితే 6 మణులు దొరుకుతాయి. ఆ 6 మణులతో నువ్వు 6-7 లోకాలు పాలించవచ్చు, నువ్వు నిద్ర లేపి చూడు, నా లోపల పాము ఉందా, అవునయ్యా నువ్వు వెన్ను పామే పాము, ఆ పాముని పట్టుకో అనేసరికి అప్పుడు అతనికి కనువిపోతుంది. కుండలిని అనే నాగశక్తిని మనం లేపాలి, నిద్ర లేపాలి అని
ఆ రోజుల్లో ఆయన చేసిన ధ్యానం, ఆ ధ్యాస, భక్తితో అతను ఒక మహాసిద్ధుడుగా మారిపోతుంది. నీలోనే నాగం ఉంది భాగంగా అంటూ అనేక రకాల వేమనలాగా ఆయన కొన్ని రాయటం కూడా జరిగింది. ఆ నాగం గురించే రాశాడు. ప్రతి పాటలోనూ ఆయన ఆ నాగ తత్వాన్ని గురించి రాస్తూ కేవలం కుండలిని శక్తిగా వర్ణించడంలో నాకు అప్పుడు ఆయన ఇచ్చిన అనుగ్రహ భాషణమో ఏమో కానీ ఒక కుండలిని అమ్మవారికి రూపుదిద్దటం కూడా జరిగింది ఒక 50 ఏళ్ల క్రితం. అది ప్రాణ ప్రతిష్ఠ చేసి తెలియకుండా చిన్న వయసులో చేయటము, ఆ చిత్రము ఇప్పటికీ కూడా ప్రేమలో బంధించలేకుండా అలాగే ఉంది. ఆ చిత్ర దర్శనం కూడా జరుగుతుంది. అది జగజ్జనని ఆలయంగా ఇప్పుడు మన నంద్యాల దగ్గర ఒక ఆలయ నిర్మాణం జరిగింది. కొందరు హిమాలయ యోగులు జగజ్జనని ఎలా ఉంటుంది అని ఆ ఆలయ నిర్మాణం చేసిన వాళ్ళు అడిగితే ఇలా ఉంటుందని నా చిత్రం చూపిస్తే దాన్ని ఆయన ఒక మళ్ళీ రీప్రొడ్యూస్ చేసి జగజ్జననిగా టెంపుల్ కట్టారు. మంచి జనాదరణతో ఆ ఆలయం కూడా బాగా ప్రసిద్ధి చెందింది. ఎక్కడున్నా ఏదో నా చిత్రము అక్కడ ఒక కారణమై జగజ్జననిగా వెలుగుతుంది. మన ఆలయంలోనూ పెడుతున్నాను. అదేవిధంగా ఉల్లలితాదేవిని నైమిసారణ్యం కేసి ఇచ్చాము. ఆ అమ్మవారిని కూడా మన ఆలయంలో చిత్రరూపంగానే పెడుతున్నాను. దానికనే ఇప్పుడు ఇటువంటివన్నీ కొన్ని రూపధ్యాన క్రియ అనేది జరుగుతుంది. భోగర్ సిద్ధుడు ఆయన గురించి భరణీ నక్షత్ర జాతకులే కాకుండా శుక్రదశలో పుట్టిన వాళ్ళు, భరణీ నక్షత్రంలో కాకుండా ఉబ్బా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఉంటారు. వీళ్ళు శుక్రదశలోనే జన్మించడం జరుగుతుంది. అటువంటి వాళ్ళందరూ అక్కడ వచ్చి ధ్యానం చేసుకోవచ్చు. 6వ తారీఖు, 15వ తారీఖు, 24వ తారీఖు వీళ్ళందరూ శుక్రతత్వం. టోటల్ 6 వచ్చిన. కాబట్టి ఆ వీనస్ పవర్ బాగుండాలి. అది ఉంటే శుక్ర తత్వం అంటేనే శుక్రమహాలక్ష్మి అనుగ్రహం కలిగినట్టే. కాబట్టి అందుకోసం దానిలో 108 మూలికలు, సహస్ర రుద్రాక్షలు, రావి, జువ్వి, మేడి ఇటువంటి మూలికలన్నీ దానిలో జోడించడం జరిగింది. అది త్వరలో మన ఛానల్ ద్వారానే లోకానికి పరిచయం చేద్దాము, దర్శనము కలిగిద్దాం. తప్పకుండా. చాలా సంతోషం. శుభం. చాలా మంచి విషయాలు. మీకు ఎంత సంతృప్తి ఇచ్చింది ఈ ఎపిసోడ్? గతంలో మనం చేసిన దానికి ఈ రోజు చేసిన దానికి ఏదైనా మీకు ఎలా ఉంది? మీ తృప్తి ఎలా ఉందని? నాకు చాలా ఇన్ని రోజులు చేసిన అన్ని ఎపిసోడ్ల కంటే మన శ్రీ సన్నిధి ఛానల్లో చేయటం చాలా సంతోషంగా ఉంటుంది. నాకు గొప్పగా శ్రీ సన్నిధిలో చెప్పాలనే తపన ఉందే కానీ వేరే దీనిలో అంత ఆసక్తి లేదు. ఎందుకంటే మీరు ఒకరినే నమ్ముకొని ఒకరిపైనే ఫోకస్ చేయకుండా మన ఛానల్లో అందరు గురువులందరినీ పరిచయం చేయాలి. ఎక్కడెక్కడ విద్వత్తు ఉందో, ఎక్కడెక్కడ విద్యలు ఉన్నాయో, ఎక్కడెక్కడ నిజమైన గురువులు ఉన్నారు, వాళ్ళ దగ్గర నుండి మంచి విషయాల్ని రాబట్టి ప్రపంచానికి అందజేయాలి అని మీరు ఆ తపనతో ఇక్కడి నుండి నైమిసారణ్యం కూడా వెళ్ళిపోయి మీరు ఆ కరోనా కాలంలోనే అక్కడికి వెళ్ళి అక్కడ ఉండటము సాహసం చేశారు. అంటే ఈ రోజు అంతా సిద్ధుల గురించి చెప్పించాం కదా గురుగారు. నిజంగా ఎందుకంటే ఇలా రహస్యాలు దాచుకోకుండా ఓపెన్ గా చెప్పేవాళ్ళు కూడా చాలా అరుదుగా ఉంటారు. ఇంకా మీ సాధన రహస్యాలు అన్నీ కూడా ఈ రోజున మా ముందు పంచుకున్నారు. నిజంగా మీకు చాలా సంతోషం. మన శ్రీ సన్నిధి ఛానల్ ప్రేక్షక వీక్షక మహాశైలకు ఈ శ్రీ సన్నిధి అధినేత సత్యం గారు అనేక సిద్ధ పురుషుల్ని, గురువులను లోక కళ్యాణం కోసం పరిచయం చేస్తూ వారి జీవన యాత్రను సాగిస్తూ ఏదో ఇక్కడ ఒక హైదరాబాదు నగరంలోనే పరిచయం చేస్తూ ఏదో జీవనం గడవాలని కాకుండా అనేక ప్రాంతాలకు వెళ్ళటము, ఎంత దూరమైనా ఓపికగా వెళ్ళి అక్కడ వాళ్ళ ద్వారా మరిన్ని విశేషాలు లోకానికి అందించాలనే తపనతో వారు చేస్తున్న ఆధ్యాత్మిక సాహస యాత్రకు వారికి, వారి పిల్లాపాపలకు, వారి కుటుంబానికి ఆయురారోగ్య భోగభాగ్యములు అందించాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః. అష్టలక్ష్మి కరుణ కటాక్ష వీక్షణం వారికి అందరి ద్వారా ప్రసరించాలని కోరుకుంటున్నాను. శుభం. లోక సమస్త సుఖినో భవంతు. శుభం. ఇంతవరకు
సిద్ధులను పొందే సాధన ఏంటి, గురువులంతా ఎలా చేస్తారు, నిజంగానే అవి దగ్గరకు వచ్చినప్పుడు మనకు అవి కావాలనిపిస్తాయా, కాదు దీన్నన్నిటికీ మించి అతీతమైనటువంటి ఆ మోక్షాన్ని, ఆ ముక్తిని ప్రసాదించేదే కావాలనిపిస్తుందా అనేది గురువుల యొక్క జీవన ప్రయాణాన్ని మనం గమనిస్తే మనం పూర్తిగా తెలుసుకోవచ్చు. దానిలోకి రానంతసేపు మనకి అవి వస్తే బాగుంటుంది, ఇవి వస్తే బాగుంటుంది అని అనిపిస్తాయి. కానీ అవి వచ్చిన తర్వాత అవి చేసే అలజడి కానీ, అవి చేసే మాయలు కానీ, అవన్నీ కూడా తట్టుకునే శక్తి అందరికీ ఉండదు. ఏది చేసినా, ఏ సాధన చేసినా ఒక గురు సమక్షంలో, గురువు యొక్క మంత్రోపదేశంతో, గురుముఖతః చేస్తేనే దాని యొక్క ఫలితాన్ని మనం పొందగలుగుతాం. ఇలాంటి ఎన్నో విషయాలు మరొక ఎపిసోడ్లో మళ్ళీ తెలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండే శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.